సో మేడం వచ్చారు, ఊరికే సరదాకే ఫ్రెండ్స్ లాగా కలుసుకుందాం. నేనేం మంత్రిని కాదు, రాజకీయ నాయకురాలను అంతకన్నా కాదు, ఎంత మంచి జస్ట్ ఒక అభిమానిని మాత్రం. ఒక చిన్న పాట పెట్టిన తర్వాత పాడిన తర్వాత అసలు ఈ కలయిక మీకు ఎందుకు కలవాలనిపించింది ఒక మాట చెప్తురు. తప్పకుండా మనసుకు ఏది వస్తే అది వచ్చేస్తుంటది, అంతే కదా. అంతే కదా. ఇప్పుడు మనం పోల్చుకోకపోతే మనం యూనిక్ బీయింగ్స్, పోల్చుకోగానే స్టూపిడ్ బీయింగ్స్ అయిపోతాం. ఇక్కడ పోల్చుకొని పెద్ద ప్రపంచంలో ఉన్నతమైన స్థితి పొందుతాం అంటే ఏమీ లేదు. మన చుట్టుపక్కల ఉన్న కొందరిలో కొంచెం ఎత్తు కనబడాలని ఏదో తాపత్రయం. సో చెప్పమ్మా, ఎట్లా ఎట్లా వచ్చి అంటే నా పరిచయం మీకు నన్ను రాజకీయ నాయకురాలుగా చూసుంటారు. నేను చంద్రబాబు నాయుడులో అప్పుడు 99లో నేను పాలిటిక్స్ నాకు సంబంధాలు లేవు. ఆ రోజు కొత్త వాళ్ళని రాజకీయంలో ఆయన ప్రోగ్రాం పెట్టారు, ప్రజాదీవెన కార్యక్రమం పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు కొత్త వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నప్పుడు అప్పుడు లెక్చరర్స్, డాక్టర్స్, ఎనీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఎడ్యుకేటెడ్స్ వచ్చాము. ఓకే. సో అప్పుడు నేను యాక్చువల్గా నాది మదర్ ప్లేస్ కవాడి కూడా, సికింద్రాబాద్ నాది. మా అత్తగారు మా వారు ఉండేది ఇబ్రహీంపట్నం. సో మా వారు ఏంటంటే ఒక హాస్టల్లో చదువుకొని మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండి, మేమేమో చాలా రిచ్ ఫ్యామిలీ మాది. మా ఫాదర్ వాళ్ళది బిజినెస్ మ్యాన్. తర్వాత మేము అక్కడి నుంచి నా మ్యారేజ్ని, సెకండ్ డాటర్ని, ఫస్ట్ డాటర్ మా అక్కయ్య ఉంది, మేము 8 మంది పిల్లలు. నేను సెకండ్ డాటర్ని. కానీ మా నాన్నగారితో నాకు ఎక్కువ సంబంధం, అంటే ఎక్కువ కనెక్టివిటీ ఉండేది బాబాయ్ లాగా. అయితే మా అందరం కూడా సినిమా పిచ్చోళ్ళవి, మ్యూజిక్ పిచ్చోళ్ళవి. సో నాన్నగారు కూడా మంచి హిందీ సాంగ్స్ పాడటము, మా మమ్మీ హమ్ చేయడము, మ్యూజిక్ వినగానే మమ్మీ పాడేది అనమాట. అగో ఈ పాట వస్తుంది చూడు అనేది, ఆమె అంత నాలెడ్జ్. అంటే ఓల్డ్ సినిమా హీరోయిన్స్ వీళ్ళకంతా మాకు ఉంది, అది ఎక్కడో ఉంది ఆ మనసులో, మా బాడీలోనే ఎక్కడో సంగీతంతో కనెక్షన్ ఉంది, అలా సినిమా అభిమానం కూడా ఉంది. అట్లా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, స్కూల్లో కూడా మాకు ఆ రోజుల్లో అంతా యాక్టివిటీస్ చేసేవాళ్ళం. ఎవ్రీడే కొత్త సినిమా చూడాలనేది, నేను సినిమా పిచ్చిదాన్ని. ఆ సినిమా అభిమానంతో స్కూల్ బంక్ కొట్టేసి సినిమాకి పారిపోయి ఆ సినిమా పాటలు నేర్చుకొని, ఆ రోజులో నాకు వచ్చింది ఆ స్టేజ్ మీద పాడడం అనేది అసలు ఎవరికి రాదు. స్టేజ్ ఫియర్ ఉంటుంది అమ్మాయిలకి జనరల్గా. మా ఫాదర్ పెంపకం వల్ల నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది నాకు తెలీదు. నేను ఎవరి దగ్గరనే తీసుకుపో మాట్లాడిస్తాను, అది చిన్నప్పటి నుంచి నాకు ఉంది. వీళ్ళు ఇంత పెద్దవాళ్ళు అనేది నాకు తెలియదు. వాడు రౌడీ ఉండని, లేకపోతే పెద్దవాళ్ళు ఉండని, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండని, నేను అసలు ఏమి భయపడను. ఎందుకంటే నాకు అది లేదు చిన్నప్పటి నుంచి, గాడ్ గిఫ్ట్. అది మా ఫాదర్ నుంచి వచ్చింది నాకు ఆ ధైర్యం. మా డాడీ కూడా రియల్ హీరో. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆ పాటలు పాడుతున్నప్పుడు నేను ఎంజాయ్ చేయడం, నాకు మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. మా ఫాదర్లో ఎన్నైతే టాస్క్లు, ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో నాకు వచ్చాయి. యాక్చువల్లీ మగపిల్లలకి రావాలి కదా, అవన్నీ మా ఫాదర్ జీన్స్ మొత్తం 100% నాకు వచ్చాయి. సో నాకు ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనేది ఏం లేదండి. నాకు మెకానిక్ చేస్తుంటే కూడా నేను చూస్తూ ఉంటాను. అంటే నా కారు నేను కూర్చున్నప్పుడు నా కారులో ఉండేది ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే వెళ్ళి గ్యారేజ్లో వెళ్ళి కూర్చుంటాను. మహేంద్ర షోరూమ్ ఉండని ఆ షోరూమ్లో వెళ్తా, వాడు అంటాడు మీరు ఎందుకు అమ్మా ఇక్కడ రావడము, ప్లీజ్ ఇంత పెద్దవాళ్ళు, ప్లీజ్ అమ్మ మీరు వెళ్ళిపోండి అమ్మ, బండి పెట్టేసి. నీకేం బాధరా, నేను చూసుకుంటున్నాను, నా బండిలో ఏమైనా ప్రాబ్లం వస్తే వాడేదో చారనేది బారాన పెడతాను, నా టైం దొబ్బుతుంది. నేను చూసుకుంటే నాకు తెలిసిపోతుందా, వాళ్ళు ఏం పెద్ద ఎక్స్పర్ట్సా, చూస్తే నీకేం బాధ అవుతుందా, నేను వెహికల్ వేసుకొని పోయే రకం నేను. ఇక రౌడీ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి నేను పెరిగిన క్యారెక్టర్ ఏంటంటే, నేను స్లమ్ ఏరియా, నియో ఫ్యామిలీస్ టైప్లో ఉంటుంది మా ఏరియా అంతా కూడా. అంటే ఎలా ఉంటుందంటే, ఆ రోజుల్లో రాజ్ కుమార్ శక్తి అంటే ఓ పెద్ద గుండాలు వీళ్ళంతా. ఆ ఏరియాలో సమ్ టైం 6-7 ఆటోలు రావాలన్నా భయపడేవాడు. ఆ కమ్యూనిటీ నుంచి
ఆ ఏరియా నుంచి వచ్చిన అమ్మాయి నేను. అంటారు కదా పువ్వు బురదల నుంచి కలువ పువ్వు వచ్చింది, అలా నేను ఆ ఏరియాలో నుంచి మా ఫాదరు అంత మగపిల్లలాగా నన్ను పెంచడము. పుట్టినప్పుడే నన్ను చూసిన వాళ్ళందరూ మగపిల్లలాగా పుట్టింటే బాగుండేది అన్నకు. మల్లేష్ అన్న, మా డాడీ పేరు మల్లేష్ అన్న, వాడిని అనేవాళ్ళు. ఇవన్నీ కూడా నాకు ఎలా అంటే నాకు ప్రతిదీ తెలుసుకోవాలని ఉత్సాహం. నాకు ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్, ఇది మగ ఫీల్డ్ ఇది ఆడ ఫీల్డ్ అనేది ఉండదు, అన్ని ఫీల్డ్కి వెళ్తాను. ఈవెన్ కొన్ని క్యారెక్టర్స్ ఎలాంటివి అంటే భయంకరమైన సిచ్యువేషన్స్ ఆడవాళ్ళు చూడరు, ఎందుకంటే సున్నితమైన స్వభావం ఉంటాం కాబట్టి. మర్డర్లు అయినప్పుడు కానీ, రేప్లు అయినప్పుడు కానీ, కాలిపోయిన వాళ్ళు 90% ఉన్న వాళ్ళ బాడీలు కూడా చూసే ధైర్యం ఉండదు వాళ్ళకి. సో నేను వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి ఉంది అది. అది నాకు ఎక్కడ ప్లేస్ అయింది అంటే పాలిటిక్స్ కూడా ప్లేస్ అయింది. అంటే యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళని రోడ్డు పైన చెప్పమని అటు లేదు, నేనే వేసేసుకుని ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళని వేసేసుకొని ఉస్మానియా హాస్పిటల్ తీసుకుని, వాళ్ళు ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ వాళ్ళని ఎక్కించుకొని వాళ్ళకి బ్లడ్ అవన్నీ ట్రీట్మెంట్ అంతా నేను దగ్గర పక్క నుండి వాళ్ళకి చేయించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వచ్చినాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి నాన్న నేనున్నానని చెప్పి వచ్చేదాన్ని. ఇవన్నీ ఒక పార్ట్ అని కాదు నాకు, అది నేను డైరెక్ట్గా సర్జరీ చేస్తుంటే కూడా నేను వెళ్ళిపోతాను. నాకున్న చదువుతో డాక్టర్స్ కూడా భలే అభిమానించేవాళ్ళు. ఉస్మానియా, గాంధీ, ఈ అమ్మాయికి అసలు ఏం లేదురా బాబు, ఎవరికోసమన్నా వచ్చేస్తుంది, ఎవరికన్నా సర్వీస్ ఇస్తాను. సో కొన్ని గుడ్ క్యారెక్టర్స్ ఎక్కువ మనకు ఉండడం. నేను ఒకటి నమ్ముతాను, కర్మ సిద్ధాంతం. మన భగవంతుడు మన పేరెంట్స్ నుంచి కూడా మన పెంపకం అంటాం కదా, పేరెంట్స్ చేసిన పుణ్యాలు వాళ్ళ పెంపకము మనకు గుడి బడి భక్తి గురువు ఇవన్నీ ఉంటాయి. ఈ దీంట్లో మన చిన్నప్పటి నుంచి మనకు అవి వస్తాయి పేరెంట్స్ నుంచి. అవి నేను నేర్చుకున్నాను ఎక్కువ. దాన్ని నేర్చుకోవడమే కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాను నేను. సో నేను చేయవలసిన పని నా చేతిలో ఏది ఉంటే అది అవుట్ ఆఫ్ ద వేగా చేసేస్తాను. అది నేను మినిస్టర్ ఉంటే ఇది మేడం ఇది కాదు, ఇది మనం చేయకూడదు అంటే ఒరే వాడి లాభం అవుతుంది కదా, పేదవాడు మన దగ్గరకు వచ్చాడు చేసేస్తానని. అట్లా ఏదైనా ఇది అది ఏదైనా ఏం నాకు 24 గంటల్లో నేను దేవుడిని రోజు డబ్బు ఇవ్వమని కోరుకోను. నాకు ఎనర్జీ ఇవ్వు తండ్రి, నాకు ధైర్యం ఇవ్వు తండ్రి, నా వెనకాల నువ్వు ఉండు, నా ముందు నడిపిస్తుండు నన్ను. మేబీ అది పెద్ద రాక్షసంగా ఉండే అమ్మో ఇక్కడ పోతే ఇది పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ అండి, ఇది ఆడవాళ్ళు వెళ్ళారంటారు కదా, నేను అక్కడికి వెళ్తాను. ఓహో దెబ్బ తగులుతుంది అని అంటారు కదా చిన్నప్పటి నుంచి, తగిలితే ఎంత తగులుతో చూస్తానని ఆ దెబ్బ తగిలించుకొని వచ్చేదాన్ని. అసలు ఈ పెళ్ళేదిరా బాబు అనుకున్న పరిస్థితి నుంచి ఇవన్నీ కూడా ఒక స్త్రీలో ఉండే భయం కానీ ఇంతవరకు లిమిట్ ఉండాలనేది కానీ ఆ సహజత్వానికి కొంచెం దూరంగా ఉన్నాను. అట్లా అని చెప్పి ఒక మదర్ క్యారెక్టర్లో ఉంటే అమ్మలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయో, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుందో, ఒక శక్తి ఒక అమ్మవారికి ఎన్ని ఉన్నాయి అన్ని క్యారెక్టర్స్ నాలో ఉన్నాయి. ఎలా అంటే మంచి చేస్తే ఓకే, లేదంటే వాడు ఎవడైనా సరే తాట తీస్తా. ఆడి నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నా నా వెనకాల పడ్డా రారా చూసుకుందాము అంట. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఇంట్లో దగ్గర నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి అందరూ నాకు డెడ్ అగనిస్ట్ అయిపోతారు. నువ్వు మాకంటూ ఏం పెట్టవా, అన్నీ నువ్వే చేస్తానంటావు ఏంటి అనే పరిస్థితిలో అందరూ అయిపోయారు. నాకు అర్థమైందంటే ఎవరి కోసం ఆగడం నా వల్ల కాదు, నాతో ఏది వస్తుంది నేనేం చేయగలను ఇంతవరకు ఆలోచిస్తూ వెళ్ళిపోతుంటాను. అది నాకు సాధ్యమని చేస్తుండదు. సో జీవితంలో ఇంత స్ట్రగుల్ అవుతున్నప్పుడు, ఇంత స్ట్రెస్లో నేను ఉన్నప్పుడు దేవుడిచ్చిన అవకాశంతో నా పేరెంట్స్ పుణ్యమో నా పుణ్యమో పూర్వజనులు ఏదో ఉందని నమ్ముతున్నాను. కాబట్టి ఎంతమంది రాజకీయ ఉద్దండులు ఉండి కూడా ఒక సర్పంచ్ కాలేక చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఒక ఎమ్మెల్యే కాక చనిపోయిన వాళ్ళు ఉంటారు, అలాగే కానీ ఏం చేయకుండా పొందిన వాళ్ళు ఉంటారు కదా, పోయిన వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ వరం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను సెలెక్ట్ చేయడం, ఒక కమ్యూనిస్ట్ ఏరియాలో నేను చాలా 39 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే గెలవడం, ఆ తర్వాత నాకు ఆయన ఆయన హెలికాప్టర్లు ఇలా దిగారు చంద్రబాబు నాయుడు గారు, ఒక మాట అన్నారు, ఈ నియోజకవర్గంలో కనుక నాకు గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి తగిన ప్రాధాన్యత ఇస్తాను అని లాజికల్ వర్డ్ అనేసి హెలికాప్టర్కి వెళ్ళిపోయారు. నేను గెలుస్తానని ఎవరు గెస్ చేయలేదమ్మా, ఎందుకంటే కొత్త రాజకీయాలు తెలీదు, బ్యాక్గ్రౌండ్ లేదు. సో అది కమ్యూనిస్ట్ ఏరియా, నక్సల్స్ ఏరియా. సో నాకు ఇది ప్లస్ అయ్యింది. సో నేను గెలవడం, ఆయన అనుకున్నట్టుగా నాకు మంత్రి పదవి ఇవ్వడం, అది కూడా ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మంత్రి, ఒక అమ్మ లాంటి క్యారెక్టర్ ఇవ్వడం, సాధ్యమైనంత వరకు అది మోస్ట్ కరప్టెడ్ డిపార్ట్మెంట్. ఎవడన్నా డబ్బులు తిని నా పిల్లలకి ఏదన్నా పెట్టకపోతే నాకు ఒక కొడుకు ఒక కూతురు, ఈ ఉన్న పిల్లలంతా నా పిల్లలే, వాళ్ళ తాట తీసేదాన్ని, సస్పెండ్ చేసి పడేసేదాన్ని అప్పటికప్పుడే. ఇంకా నేను ఈ డిస్టిక్ వస్తున్నానంటే అంతా అరేంజ్ చేసి పెడతారు, హాస్టల్స్లో బాగా పెడతారు కదా, పక్కదాన్ని ఇక్కడికి వస్తున్నాను చెప్తాను పక్క దాంట్లోకి వెళ్ళిపోయేదాన్ని. అట్లా వాళ్ళని హడలు పెట్టించేస్తే
జనాలు చచ్చిపోయేవాళ్ళు, బాబోయ్ ఈ రాక్షసు వస్తుంది, ఎవరిని ఏం చేస్తుందో తెలియదు అని ఒక భయాన్ని క్రియేట్ చేసిన. ఒకటే అనుకున్నాను, నా చేతిలో పవర్ ఉన్నప్పుడు నేను మంచి జరగడానికి మ్యాక్సిమం ఉపయోగిస్తాను. దాంట్లో నా స్వార్థము, నాకు డబ్బు అవసరం లేదు. ఇంత పెద్ద పోటీపోలే చేశాను, ఇంత 2 రాష్ట్రాలకు మంత్రి చేశానంటే నేను ఎన్ని కోట్ల డబ్బులు సంపాదించాలి? సంపాదించిన వాళ్ళని నాకు ఒక్కరిని చూపించండి. కరోనా ఎగ్జాంపుల్, 100 కోట్లున్న డెడ్ బాడీ కూడా ముట్టుకోలేకుండా చనిపోయిన వాళ్ళని చూసాం. ఎన్ని పాపాలు చేసి ఎవరి కోసం సంపాదిస్తారు? పిల్లల కోసం సంపాదిస్తాం, తరతరాలు ఎంజాయ్ చేయాలని సంపాదిస్తాం. కానీ పాపం డబ్బుకు ఆ పాపం రిజల్టే ఉంటుంది కదా. దాన్ని మన పేరెంట్స్ మనకి ఇచ్చింది, మనకి ఇవ్వడం తెలుసు, తీసుకోవడం చేతనవ్వదు నాకు. అలా చేస్తూ లైఫ్లో ఎలా ఉంటే పిచ్చి మమ్మీ అంటారు నన్ను. ఏంటి మమ్మీ ఇంత అవకాశం వస్తే చిన్న కిట్ బ్యాగ్స్ తీసుకున్నా కూడా ఈరోజు ఎక్కడ ఉన్నా వద్దులేరా బాబు, దేవుడు మా అమ్మ మన నాకేం ఆస్తి ఇవ్వలేదు, మీ నాన్నేం ఆస్తి లేదు, కానీ నా పిల్లల్ని నేను చదివించాను కష్టపడి. నువ్వు చదువుకో, నీ లైఫ్ నువ్వు రాబెట్టా అన్నాను. నా కొడుకు కూడా చాలా విపరీతంగా కష్టపడతాడు. ఒక్క రోజుల్లో 2 ఆడపిల్లలు వాడికి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. మా కోడలు కూడా చాలా మంచి అమ్మాయి దొరికింది నాకు, మంచి బాగా చూసుకుంటుంది. 3 పిల్లలు అంటది హస్బెండ్తో, సో అంత బాగా చూసుకుంటుంది. ఆ అమ్మాయి దొరకడం నాకు, కూతురుకి డాక్టర్, కూతురు తను డెంటల్ డాక్టర్ చేయించాను. తర్వాత అల్లుడు డాక్టర్ దొరికాడు. వాళ్ళు వెల్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ. వాళ్ళకి 2 బంగారు తల్లులు, 4 బంగారు తల్లులు. ఇక్కడ నానమ్మకు 2 అమ్మాయిలు, అమ్మమ్మకు 2 అమ్మాయిలు. సో నాకు ఎవరైనా అబ్బాయి లేరు అంటే నాకు విపరీతమైన కోపం వస్తుంది. ఎంతమందిని చూడట్లేదు సమాజంలో, తల్లిదండ్రులని చూడడంలో ఎంత నిర్లక్ష్యం చేస్తాను, అది అంతకు అవసరం లేదు. నా బంగారు తల్లిలే చాలు నాకు అనుకుంటాను. సో నాకు ఇక్కడికి రావడానికి స్ఫూర్తి ఏంటంటే అనుకోకుండా ఈ అబ్బాయి నాకు కలవడం, జగన్ కలవడం. జగన్ ద్వారా నేను శరత్ చంద్ర అని ఒక సింగర్ ఉన్నాడు. ఆ సింగర్ ఏంటంటే మీకు వచ్చి కలిశాడు కూడా అబ్బాయి. ఆ పిల్లడు ఘంటసాల పాటలు మాత్రమే పాడతారు. ఆ పిల్లడికి నేను ఎలా పరిచయమైనా తెలీదు. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నేను మాట్లాడుతుంటే, అమ్మ మీరు మాట్లాడుతుంటే పాట పాడినట్టు ఉంటుంది, మీ వాయిస్ చాలా బాగుందమ్మా అన్నాడు. సర్లే అనుకున్నాను. ఆ పరిచయం కొంచెం క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి పాటలు పాడడం, మేము ఎంజాయ్ చేయడం, మేము పాడుకోవడం పిచ్చి పిచ్చిగా అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా ఫ్యామిలీలో కొంచెం క్లోజ్ అయిపోయాడు ఆ పిల్లోడు. ఆ తర్వాత మళ్ళీ మా మంత్రి పదవి పోవడం, నేను మళ్ళీ 4 years టార్గెట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆ రోజు నుంచి లైమ్ లైట్లోనే ఉన్నాను. అందరూ నాతో పాటు చేసిన రాజకీయ నాయకులు, సీనియర్లు కూడా వెళ్ళిపోయారు వెనక్కి. ఈ రాజకీయ వ్యవస్థ ఇప్పుడు సూటుగా లేదు, ఈ చండాలం అనేది మేము చేయలేమని వదిలేశారు. నేను ఇంకా ఫైట్ చేస్తున్నాను. నా లాంటిది ఉంటుంది అంతే, నిజమే చెప్తుంది, యథార్థమే మాట్లాడుతుంది. నన్ను నచ్చకపోతే నచ్చరు పో, యథార్థవాది లోకకంటకి. డబ్బు ఏం చేసుకోవాలి? తినడానికి అన్నం, తినడానికి ముద్ద కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, తినడానికి ఒక కారు కావాలి, ఉండడానికి ఒక ఇల్లు కావాలి. ఇంతకు మించి డబ్బులు ఇచ్చి సంపాదించి మోసం చేసిన వాళ్ళ పిల్లలు ఈరోజు గుట్కా కేసులని, లేకపోతే డ్రగ్ కేసులని, లేకపోతే రేప్ కేసులని, రాజకీయ నాయకుల పిల్లలు కోట్లాది రూపాయలు సంపాదించిన పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నాయి. ఈరోజు నా 2 పిల్లలు బంగారాలు, ఆని వచ్చాడు 2. చాలదా నాకు అతృప్తి? అంతే కదా. ఏమిచ్చాడు దేవుడు? 2 పిల్లలు బంగారంలాగా ఆశీర్వదించాడు. వాళ్ళ కష్టం వాళ్ళు నమ్ముకొని బతుకుతున్నారు. సో మీ పాటల వల్ల నాకేంటంటే నేను మంచిగా పాటలు పాడుకుంటుంటాను. ఇప్పుడు పని చేస్తూనే పాటలు పాడుతుంటాను. ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు ఇప్పుడు కూడా పారిపోయి సినిమాకి పోతుంటాను. అంటే అందరూ బాగుంది అంటే అది ఏ సినిమా అన్నా ఉండనండి. నాకు 10 మంది చెప్పారన్నా, అప్పుడైతే చిన్నప్పుడైతే ఒక రోజు అంటే ఆ రోజు సినిమా చూడాలంటే హాఫ్ సినిమా అయిపోయినా పర్వాలేదు, నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి రావాలి అంతే. అలా వెళ్ళిపోయి పారిపోయి చూసేదాన్ని, అంత పిచ్చిదాన్ని. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది సినిమా విషయంలో. మనం ఇప్పుడు ఒక పెద్ద లెవెల్ కదరే బాబు అంటే ఒక్కోసారి అయితే గన్మెన్లను కూడా పెట్టుకొని ఉంటే, ఒరే ఒక మినిస్టర్ గారు వచ్చారు, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, ఇంటికి వెళ్తాం ఎందుకురా, ఆడ సినిమా థియేటర్కి వెళ్ళిపోతాను. నేను ఒకరోజు సత్యం థియేటర్కి వెళ్ళాను. వెళ్తే ఆడికి ఎట్లా తెలిసిందేమో, ఆ పెద్ద గన్నోడేమో పంపించేశాను, చిన్న గన్నోడు పక్కన పెట్టుకున్నాడు, ఆ ముందు చైర్లో కూర్చోబెట్టాను, నేను నార్మల్గా కూర్చున్నాను. వాడు తెలిసిపోయింది థియేటర్ వాళ్ళకి. వాడు వచ్చేసారు, మేడం మీరేంటి మిల్లర్లా వచ్చారంటే, అయ్యో నేను మనిషినేరా బాబు, నాకు సినిమా చూడాలని ఉండదా, నాకు పాడాలని ఉండదా, నాకు పాట వస్తే మంచి ఊగాలని ఉండదా, డాన్స్ చేయాలని ఉండదా, నేను ఇప్పుడు మంచి న్యూ సాంగ్స్ పాడుతుంటే మా మనవరాళ్ళు మా తమ్ముడు పిల్లలు, అక్క ఈ సాంగ్ నువ్వు పాడితే మేమేం పాడుకోవాలి, నువ్వు పాడు. 70 సంవత్సరాలు 90 సంవత్సరాల లతా మంగేష్కర్ పాట పాడితే వింటారు, 80 సంవత్సరాల ఆశా భోస్లే గారు పాడితే వింటారు. నేను అమ్మమ్మనైనానంత మాత్రాన నానమ్మనైనా రాజకీయ నాయకులు పాటలు పాడదని ఎక్కడ రాయలేదు. ఏ పాటన్నా వింటాను. నేను ఏమంటారు క్యాబరీ డాన్స్, హెలెన్ సాంగ్స్ అంటే నాకు ఇష్టం, మ్యూజికల్. హిందీ సాంగ్స్ పిచ్చి ఫ్యాన్. నేను
కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, వాళ్ళ పాటలు నాకు వచ్చింది, మళ్ళీ నా పిల్లలకు వచ్చింది. మా బాబు అయితే రేడియో పెట్టుకుంటాడు సాంగ్స్, దాని మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంటాడు, దాని భావాన్ని ఆస్వాదిస్తూ పాటలు వింటూ వెళ్తుంటాడు. మొన్న నేను అమెరికా కూడా వెళ్ళాను కదా, ఇప్పటికి చాలాసార్లు వెళ్ళాను. వాడు అందులో తన్మయత్వం చేస్తుంటాడు వాడు. అంతే, నేను కూడా అంతే. నా కార్లో ఉన్నవాళ్ళు ఎవరన్నా ఊరికి చీటికి మాటికి ఫోన్లు చేస్తుంటే నన్ను వద్దంటాను. అయితే సరే అమ్మా, నా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ అందరూ కానీ ఇట్లా బయలుదేరి వచ్చేయడం దట్ ఈస్ మై స్పెషల్. దానికి మీ కర్మ సిద్ధాంతము, మీ మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది, ఈ రోజు ఈ క్షణం మనది, మరుక్షణం నీది కాదు. నీకున్న ఈ చిన్న కోరికలకు, నీకున్న సమయంలో నీ తృప్తి వెతుక్కోవడానికి, మీరే చెప్పారు తృప్తి ఎక్కడ ఉంటుంది అని, దానికోసము నా సమయంని నాకు ఇదే తృప్తి అనిపించింది కాబట్టి నేను ఇక్కడికి వస్తానని డిసైడ్ అయిపోయి ఈ అబ్బాయితో 3 రోజుల నుంచి అంటున్నాను, మనం ఒకసారి టైం తీసుకున్నానా వాళ్ళని కలుద్దాం ఇద్దరిని అని. సో అలా అనుకుని వచ్చాను. నాకు రోజు ఇప్పుడు చూడండి, టీవీలో చూడండి, చెత్త న్యూస్లు అన్నీ జరుగుతున్నాయి. ఒకటి మీద ఒకడు దాడులు చేసుకుంటున్నాడు, ఒకడు తిట్టుకుంటున్నాడు, బూతుల పురాణాలు, అదంతా ఆ వ్యవస్థలో నేను ఉన్నాను. నేను టీవీలో వచ్చానంటే అవతల పారిపోతాను నన్ను చూసి. నా వీడియోస్ మీరు చూడండి, అవి ఎవడైనా సరే అంటే స్పాంటేనియస్గా మాట్లాడగలను, గాడ్ గిఫ్ట్. అండ్ బేసికలీ లెక్చరర్ని. సో టీచింగ్ ప్రొఫెషన్ ఉంది, అలాగే హై లెవెల్ లైఫ్ చూశాను పేరెంట్స్తో, అలాగే మళ్ళీ మిడిల్ క్లాస్ హస్బెండ్ లైఫ్ చూశాను, రూరల్ చూశాను, తర్వాత గుడిసెలో ఉంటాను. నాకు ఇప్పుడు కూడా నాకు కాంక్రీట్ బిల్డింగ్ కట్టి ఉండమని మా బాబు పిలిస్తే నాకు వద్దురా అంటారు. ఆ మట్టి గోడాలు వాసన ఇష్టం నాకు, మట్టి ఇష్టం, ఎర్రమట్టి ఇష్టం, పెంకుటిల్లు ఇష్టం, గుడిసె ఇష్టం, ఆ గుడిసెలో ఉండే వాతావరణం ఇష్టం, చల్లగా న్యాచురల్గా ఉండాలనిపిస్తుంది. సో అట్లాంటి వాతావరణంలో నేను దొరికినది, నేను ఎక్కడ ఉంటే అక్కడ నా పరిసరాల్లో నేను ఎంజాయ్ చేస్తుంటాను. అది ఎక్కడన్నా ఉండని, అది ఎవరన్నా ఉండని, నాకు సంబంధం లేదు. సో సంగీతం అనేది దేవుడిచ్చిన వరం. అది దానికి వరానికి మీ వాయిస్లు ఉన్నాయి చూడండి, అబ్బా మహా అద్భుతం. మీ ఇద్దరు నిజంగా కూడా అపరగాంధర్వులు ఉన్నారండి, రియల్గా చెప్తున్నాను. అంతా నేను కాదు, ఏమండి గురువు లేని విద్య అంటారు కదా, అది కరెక్ట్గా ఉండదు. ఏకలవ్యుని ఇద్దరు కూడా నేర్చుకున్న వాళ్ళమే. మీరు చూడండి, మీలో వచ్చిన పాట ఏది పాడాలన్నది మీ మైండ్లోకి వచ్చి మీరు హమ్ చేస్తున్నారు. దాని దగ్గర ఆయన ఆ మ్యూజిక్ లో ఆ పాట అదేని గుర్తించి ఈ అబ్బాయి పాట అన్నది చూడండి, ఎంత మంచి కాంబినేషన్, ఎంత బాగుంది చూడండి. కాదు, ఆయన ఆ లయను జస్ట్ ఆయన ఆ సంగీతంలో పాడుతున్నాడు, కర్ణాటక సంగీతంతో అది ప్లే చేస్తున్నాడు. మీరేం చేస్తున్నారు దాన్ని, నువ్వేం చేస్తున్నావు దాన్ని, అది విని ఆ పాట ఎక్కడుంది, దానికి ఏంటని, అది సినిమా పాటను ఆ స్వరాన్ని విని పాడుతున్నావు. సో ఈ కలయిక అనేది చాలా తక్కువ ఉంటుంది మా, అది బాండింగ్ అనేది ఒక రిలేషన్ ఎలా కలుస్తుందో ఈ పాటతో మీ బాండింగ్ ఉంది. సో మంచి మోహన్ పాడవ ఇదేంది మన మోహన్లో శ్వాసలో చేరితే ఊరికి పాడదాం. శృతి కొంచెం వేరే పెడితే పెట్టుకో, నీకు నచ్చిన శృతి పెట్టుకో. నచ్చిన వాళ్ళు మన పక్కన ఉండాలండి, సమయం మర్చిపోవాలంతే. ఇప్పుడు నేనున్నానండి, నేను ఫిక్స్ అయిపోయానంటే ఆ రోజు నా పక్కన కూర్చున్న వాళ్ళు నాకు డిస్టర్బ్ చేయకూడదు. నేను 1 గంట ఉంటానా, 2 గంటలు ఉంటానా, పాపం వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి ఉంటాయి, అది ఎవరైనా ఉండని, ఎవరైనా సరే. కానీ నేను ఆస్వాదించాలంటే అది పనే అవనియండి, కష్టపడే పని అవ్వనండి, లీడర్షిప్ పని అనండి, అది నేను ఫుల్ ఫ్లెడ్జ్లో కంప్లీట్ చేసే వస్తాను. నేను ఇలా మొదలుపెట్టి వదిలేసేస్తే నాకు నచ్చదు. అది ఎంత శ్రమ పడతానంటే నా ఎనర్జీని చూసి మీరు 24 hours కూడా నాకు సరిపోదేమో. ఇప్పుడున్న 60 years నన్ను ఎవరు నమ్మరు. 60 years 60 years నన్ను పోటీ పెట్టండి, పనిలో కానీ మాటల్లో కానీ. నేను వంట చేసుకుంటాను, ఇంట్లో పని అంతా చేస్తాను. అసలు రోజు పని లేకపోతే నేను పడుకొని ఇంకోను పడుకోనివ్వ. నన్నంట మా పాప అంటది, ఎప్పుడో వచ్చి రెస్ట్కి వచ్చి పడుకుంటుంది కదా అంటే, ఏంటి మమ్మీ ఒక దూరం కూర్చోవచ్చు కదా, ఏంది ఈ రూమ్ నుంచి ఆరిపోతావు, ఆ రూమ్ నుంచి, ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ ఉంది కదా, నాకు బోర్ పడుతుంది, దీన్ని ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేస్తాను, కొంచెం న్యూగా. క్రియేటివిటీ ఉన్నది జడ పదార్థాలలాగా ఉన్నాయి కదా, దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నాను నేను. పెద్ద ఉంటాయి ఫర్నిచర్ నాది, అది తీసి ఇక్కడ వెళ్తే మా ఆయన అంటాడు, బాబోయ్ ఇది ఎక్కడ పని తల్లి, నేను పారిపోయేవాడే. అంటే వాళ్ళకి నచ్చదు అలా డిస్టర్బెన్స్ చేయడం, అలా రొటీన్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఐఎమ్ డిఫరెంట్.
ఇప్పుడు నా సక్సెస్ కూడా కారణం ఏంటంటే అందరిలాగా నేను ఆలోచించను. నాకు ఇద్దరు ఇష్టం అండి. ఒకరు మదర్ తెరిసా, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతుల మీద. అలాగే అబ్దుల్ కలాం గారు నాకు ఇష్టం. ఎందుకంటే కలలు కను అన్నాడు, కానీ మన వాళ్ళు 90% కలలు కానీ వదిలేస్తారు. కళలు కన్న దాని నా డ్రీమ్స్ ఏమున్నాయి ఇప్పటివరకు నేను అన్ని సక్సెస్ చేశాను. నాకు సినిమా ఫీల్డ్ ఇష్టం, నాకు 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసు, డబ్బింగ్ తెలుసు, ఆమె ఆర్టిస్ట్, డబ్బింగ్ చెప్పగలను, యాంకరింగ్ చేయగలను, హోస్ట్ చేయగలను. ఇక నాకున్న టాలెంట్స్ నువ్వు ఒక్క నిమిషం అందులో వదిలేస్తే అందులో ఉన్నోడు స్టన్ అయిపోతాడు, ఈ పిల్ల నాకెక్కడ పోటీ అవుతుందని. సో యాక్టింగ్ కూడా చేశాను, డబ్బింగ్ కూడా చెప్పాను, అంటే నాకు ఉన్నాయి. సో వై నాట్? ఎవరికి లేనివాడు బాధపడతాడేమో, మనం ఎందుకు పెట్టకూడదు? దానికి నేనేదో మినిస్టర్ అయిపోయాను, నాకు ఏదో కొమ్ములు మొలిసాయి, నేను చాలా పెద్ద నో. నాకు ఇప్పుడు ఒక చిన్న పాపనివ్వండి, 6 years పాపనో 6 months పాపనివ్వండి, నేను ఆ పాపతో మాట్లాడుకుంటా, వాళ్ళతో ఆడుకుంటా. 60-70 ఏళ్ళ ముసలోడి దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళతో వెళ్ళి పక్కన కూర్చుంటే వాళ్ళు ఇక నా చేయి పట్టుకున్నారంటే వదలరు, మళ్ళీ ఎప్పుడు వస్తావు బిడ్డ అంటారు. అంటే నేను ఎవరితో అయినా వాళ్ళ దానికి నేను మోల్డ్ అయిపోతాను. అందరు ఎవ్వరు అలా అబ్బో నచ్చితేనే ఉంటాం, నాకు ఇక్కడ నచ్చలేదు, ఈ వాతావరణం నచ్చలేదు, వాళ్ళ డ్రెస్సింగ్ నచ్చలేదు, వాళ్ళ యాటిట్యూడ్ నచ్చలేదు, వాళ్ళ బిహేవియర్ నచ్చలేదు. నేనెవరు డిసైడ్ చేయడానికి? నీకు నచ్చింది నువ్వు సెలెక్ట్ చేసుకో, నీకు అది తీసుకో, మిగతా అది వదిలేయి. మనం అంతా మంచిది కదా, మన చేతి వెళ్ళే సరిగ్గా లేనప్పుడు నువ్వెవడు అండి మాట్లాడడానికి కదా? అమ్మకు పుట్టినాము, అందరూ ఒకే కడుపులో నుంచి అన్నదమ్ములో పుడతాము. నా మైండ్ మా మమ్మీ మైండ్కి సూట్ అవ్వదు, మా మమ్మీ మైండ్ మా అన్నదమ్ములకు సూట్ అవ్వదు. తల్లి కన్నా పిల్లల మధ్యలోనే తల్లి నచ్చని. ఒకరోజు మా మమ్మీని అడిగాను నేను, మమ్మీ నీకు అక్క అంటేనే ఎందుకు ఇష్టం అని అంటే, అక్క ఫీలింగ్స్, అక్క మైండ్ సెట్ నాకు మ్యాచ్ అవుతుంది అంతే, అయిపోయింది. మిగతా వాళ్ళు మీ నాన్నవి వాళ్ళ జీన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని నచ్చనివి ఉంటాయి కాబట్టి నేను సింక్ అవ్వను. మీరు చూడండి ఎక్కడైనా, నేను 100 సార్లు చెప్తాను రోజుకి ఎక్స్పీరియన్స్గా, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక దొంగ ఉంటాడు ఫ్రెండ్, ఒక మంచోడు ఉంటాడు. ఎందుకుంటారు? వాళ్ళు వేవ్ లెంత్ కలుస్తుంది అక్కడ. ఆ క్రిమినల్ గాడు ఆ క్రిమినల్నే ఎత్తుక్కుంటాడు, అబ్బా దోస్త్ అయిపోతాడు. మనం కాదు కదా. తర్వాత నాతో ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, సమాజానికి ఉన్నది ముఖం పగలగొట్టినాడు. మా బాబు అన్నాడు ఈ మధ్యలో కూడా వెళ్తాడు, మమ్మీ నువ్వు ఎందుకు అంత డైరెక్ట్గా తిట్టేస్తావు, తిట్టకోలా, కొంచెం సాత్వికంగా కొంచెం నటించు మమ్మీ, కొంచెం అబద్ధాలు చెప్పడం నేర్చుకో మమ్మీ. ఇవి 2 రావు నాన్న. ఒకవేళ అబద్ధం చెప్పాల్సి వస్తే నీతోటే మొదలు పెడతా, అది కూడా యాక్టింగ్ చేయాలనుకుంటాం నీ ముందే మొదలు పెడతా. అది అయినాక కొంచెం ట్రైనింగ్ అయినాక అప్పుడు నువ్వు సర్టిఫై చేస్తావు కదా నాన్న, అప్పుడు నేను బయటకు వెళ్తాను. కానీ రాజకీయంలో కావాల్సింది అబద్ధాలు, చీటింగు, ఇవి మనకు సరిపడవు. నేను ఇలానే ఉన్నాను. నన్ను చాలామంది అడిగారండి, డైరెక్ట్ అడిగారు, నాన్న నువ్వు ఇలా ఉండబట్టే నీకు అవి ఇస్తలేడు ఇస్తే ఆడేందిరా నాకు గొప్ప. నేను చేసిన 4 సంవత్సరాలే 40 సంవత్సరాలు నా ముందుకు నిలబెట్టు, వాడిని నన్ను నిలబెట్టు, నేనుంటాను. నేనేం చేశానో, నా మీద జనాలు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు, ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ ఉన్నారు, మీకు ఎలా ఉన్నారో నాకు అలా ఉన్నారు. ఎందుకని? ఆమె చెప్పుకోలేదు ఆమె బాధని, నేను చెప్పుకోగలను, ఓపెన్గా చెప్పుకోగలను. అక్క నేను చెప్పుకోలేదు కానీ నా మాటలు నువ్వు చెప్పావక్క, నా మాట నీ నోట్లో నుంచి వచ్చింది అంటారు. ఒక స్త్రీ అంటే ఇలా ఒత్తుకొని ఉండాలి, అన్నిటికీ కడుపులో అరుచుకొని ఉండాలి. భూమాతలాగా శక్తి ఉంది, నీ బొంద. దానికి నేను అగెనిస్ట్. ఎందుకు తెలుసా? ఈరోజు భూమాతతో పోల్చిన స్త్రీలో తనకు కోపం వస్తే ఏం చేస్తుంది భూమాత? కోపం వస్తే ఏమొస్తుంది? భూకంపం వస్తుంది. అలాగే ఈ పంచభూతాలు కూడా వాళ్ళకు మంచి జరిగినంతసేపు ఉంటారు, లేకపోతే ఆ శక్తి, కనపడని శక్తి కనిపిస్తుంది కదా, ఈ 5 చాలు మనని నాశనం చేయడానికి. ఈరోజు ఎన్విరాన్మెంట్, ఈకో, ఇవన్నీ చూడు, ఫ్లడ్స్ కొట్టుకొచ్చుకుపోతున్నాం, చచ్చిపోతున్నారు ఈరోజు. మనం బాగున్నాము అంటే ఈ భారతదేశంలో ఎక్కడో మంచివాళ్ళు ఉన్నాం, అందువల్లే ఇది బతుకుతుంది అనేది నాకు. అందుకే మీ సంగీతంలో ఉన్న పవరు, మీ తృప్తి, మీ ఎంజాయ్మెంట్ని ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంతమంది వచ్చారనేది కాదు, మిమ్మల్ని నమ్మి మీతో ఎంజాయ్ చేస్తున్నా మీ సహధర్మచారిని దగ్గర నుంచి మీకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. డిస్టర్బ్ గానే యాక్చువల్లీ మనం మనుషులు వేయండి, ఎప్పుడు ఒకసారి నేను అవ్వను అలాంటి. ఇప్పుడు నన్ను పక్కన పెట్టి 100 బ్యాండ్లు పెట్టండి, నేను డిస్టర్బ్ అవ్వను. చూస్తాను, నాకు నచ్చకపోతే కాళ్ళు ఉంది కదా. నేను పెళ్ళైనాక చదువుకున్నాను నాన్న, 16 years నా పెళ్ళయింది. అప్పటికి నేను 10th class స్టూడెంట్, ఫెయిల్ స్టూడెంట్, చదువు మొద్దుని. అలాంటి దాన్ని కచ్చతో చదివాను మా వారి మీద కోపంతో.
మా ఆయన అప్పటికే MA ఆయన ఏమైనా మాట్లాడినా మేధావిలాగా బిల్డప్ ఇచ్చేవాడు. వామ్మో ఏం తెలుసు నీకు 10th ఫెయిల్ అన్నాడు. ఇది కొన్ని వందల ఇంటర్వ్యూలో చెప్పాను. మా బాబు అంటాడు ఇదెందుకు చెప్తావు అన్నట్టు. బరాబర్ చెప్తాను, ఒక మంచికి చెప్తాను, చెడుకు చెప్తాను. మీ నాన్న నాకు మంచికి ఎందుకు పనికి వచ్చాడంటే నా ఇన్సల్ట్ చేశాడు కాబట్టి నాకు కసి పెరిగింది. అంతే కదా. కాబట్టి నేను 10th క్లాస్ దాన్ని ఓపెన్ యూనివర్సిటీ చేశాను, డిగ్రీ చేశాను, ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళి రెగ్యులర్గా కాలేజ్ పిల్లలతో వెళ్ళి కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశాను. రైట్. సో అది నేను చేయబట్టే కదా ఈరోజు నా టాలెంట్ సమాజానికి తెలియజేశాను కాబట్టి, తెలియజెప్పుకున్నాను కాబట్టి నాకు అవకాశాలు వచ్చాయి. అంతే కదా. లేకపోతే నాకు ఎలా వస్తుంది? ఏడ్చుకుంటూ కూర్చుంటారు ఆడవాళ్ళు. నేనంటే పిచ్చోళ్ళు మీరంట. సమస్యలు రావడం అంటేనే జీవితమే సమస్యలు. ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటే వెళ్ళు, స్ట్రాంగ్గా అయిపోతాను. నేను అంతే. దేవుడు సుఖం ఇవ్వమని కోరుకోను నేను. ఒకవేళ సమస్య వచ్చిందనుకో, దేవుడా దాన్ని ఎట్లా నాకు రెమెడీస్ ఇవ్వు, దారులు ఇవ్వు, 4 దారులు నాకు పెట్టు, అందులో నేనే బాత్రూమ్కి వెళ్ళి కూర్చుంటా, ఎందులో ఏది బెస్ట్ అని నేనే సెలెక్ట్ చేసుకుంటాను. టక్కున వచ్చేస్తుంది మనకు డిసిషన్. అంతే. కానీ నేను ఎవరి మాట వినను. అది కూడా ఉంది. నాకు నచ్చిందే చేస్తాను. రైట్. ఇప్పుడు మీకు అవసరమా? నా భర్త నేను ఈ శరత్చంద్రతో పాట పాడే స్టేజ్ మీద మినిస్టర్ని నేను. ఎవరైనా పాడతారా? మా ఆయన ఇంటికి వచ్చి గోల గోల, నువ్వు ఎలా పాడతావు, నువ్వు ఏమనుకొని పాడేవు, నువ్వు మినిస్టర్వి, ఒక ప్రోటోకాల్ వాల్యూ ఉంది, పిచ్చిదనవా తరిశాడు. అచ్చా ఈ పిల్లోడు చూడాలి, ఈ శరత్చంద్రుడు అంటాడు, వీడు పాట పాడేటప్పుడు మొత్తం ఇన్వాల్వ్ అయిపోతాడు. అంతగా నన్ను చూడకొని పాట పాడి నేనేమనాలి అప్పుడు? మాట్లాడకు అనాలి. అవునా? నేను ఈ 2 లైన్స్ అనేసరికి మా ఆయన కింద కూర్చుని ఉన్నాడు. ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోయినాయి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే, మేడం మీరు పాట పాడారు, ఎవడు నా స్పీచ్ వినట్లేదు అంటే పర్వాలేదు, వినచంపుగా అంతగా కాకపోయినా పర్వాలేదు. సో అట్లాంటి సిచ్యువేషన్ని నేను లెక్కబెట్టిన పరిస్థితి ఒక మంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఎందుకు పాడుకోకూడదు, నాకున్నవి ఎందుకు చేయకూడదు, నాకు ఇన్ని టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు, అన్నిటి బయట పెడతా, నేను చచ్చే లోపల అన్నిటి పెడతా, నాకు నచ్చింది చేసింది, నేను ఏం చేయగలనో ఈ సమాజానికి చెప్తా. ఆడవాళ్ళు ఇదే చేయాలి, ఇది చేయకూడదు, ఇది ఇంక రిస్ట్రిక్టెడ్ నవ్వే. నీ మనసుకు నచ్చింది, నువ్వు డ్యాన్స్ చేయాలంటే 70 ఏళ్ళు అవసరం లేదని డ్యాన్స్ నేర్చుకో, మ్యూజిక్ వీణ వాయించు, సమయం నీకోసం తీసుకో, కొంచెం కేటాయించుకో. పొద్దున్న లేస్తే పొయ్యింట్లోనే చచ్చి దేశంలో ఏదో సాధించినట్టు ఆడవాళ్ళు ఎడుతూ ఉంటారు. మౌడు కొడితే బయటకు పోయి ముఖం ఇట్లా పెట్టుకుని ఎడుతారు. నీ అవసరం ఆ వాళ్ళకి చెప్పడం? ఆడేదో ప్యాంట్ వేసుకోగా మర్చిపోయి వెళ్ళిపోతాడు మగాడు. మరి మీరెందుకు చేయట్లేదు అమ్మలు? చాలా రెవల్యూషనరీ మైండ్ నాది. దానివల్ల నేను చెప్పేది ఏంటంటే, మనం స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మ కడుపులో నుంచే వచ్చాం, అడిగి పుట్టలేదు కదా ఆడపిల్లగా పుట్టాలని. అంతే కదా. ఈ సమాజం పెట్టింది ఈ దుర్మార్గం అంతా. కానీ ఇలాంటి అన్ని రెవల్యూషన్లు ఉంటే నా పీస్ మైండ్ నాకు సాంగ్స్తోనే ఉంటుంది. సో మ్యూజిక్ అంటే అలా ఇష్టం. మ్యూజిక్ అట్లా నడిపించింది ఇక్కడికి, అక్కడ దాకా మమ్మల్ని. మీరు అన్న ఫస్ట్ మాట బాగుంది. ఇక్కడ పొలిటీషియన్ కాదు, ఏమీ కాదు, ఫ్రెండ్స్ అందరు చూసి అంతే. దాట్స్ ఇట్. నేను అసలు నాకు ఒక్కొక్కసారి భయపడిపోతాడు మా అబ్బాయి. ఎంత చిన్న పిల్లోడైనా ఒకసారి ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు అనుకో, ఇంకో 2 రోజులు మాట్లాడనుకో, అంటే 2వ రోజు 3వ రోజు నాకు ఫోన్ చేస్తాడు. మా వాడు అంటాడు, ఎంత తొందరగా కనెక్ట్ అయిపోతారు బాబీ నీకు అంటాడు. మరి నేనేం చేయనురా? నేనేమో 4 బంగారం పెడుతున్నానా, లేకపోతే నేను ఏదైనా తప్పు చేస్తానా? ఏం చేస్తాను? ఒక అమ్మగా మాట్లాడతాను, ఒక అక్కగా మాట్లాడతాను, ఒక ఫ్రెండ్గా మాట్లాడతాను. వై నాట్? నీ కోణం, నీ దృష్టికోణంలో నీకేది ఉంటే నీకు అలా కనపడుతుంది. నాకు లేదు కాబట్టి నేను అందరి ఫ్రెండ్గానే చూస్తాను. నీ కోణంలో నువ్వేమనుకుంటే నేను నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, వదిలే. దట్స్ ఇట్. ఇది నా ఇంట్రడక్షన్. మ్యూజిక్ కోసమే నేను పరిగెత్తుకొని వచ్చాను. బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్, ఆథెంటిక్ ఇంట్రడక్షన్ అని చెప్పొచ్చు. Outspoken. हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केळि परे चंदन चर्चित नील कलेबर पीतवसन वनमाली चंदन चर्चित नील कलेबर पीतवसन वनमाली
केलिचलन्मणिकुण्डलमण्डित गण्डयुग स्मितशाली हरिरिह मुग्धव कूनिकरे विलासिनी विलसति केलिपरे कापि विलास विलोल विलोचन खेलन जनित मनोजो ध्यायति मुग्धवधूरधिकं मधुसूदन वदन सरोजम् हरिरिह मुग्धवधूनिकरे विलासिनी विलसति केलिपरे कृष्णा 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 మోహనలో ఈ స్వరాలు వేస్తూ చిన్న అది సరిగ పద పగరే గరే సద దసరి రి సరిగ గగ గరి గ పక్కరి దసరి గ పగరి దసరి సరి గ రి గ పద పగరి దసరి పద గ పద రి గ పరి సరి గ సరి గ పగరి దరి గ పద సద పగరి గ పద సరి సద సరి గ గ గ రి రి గ గ గ సరి గ గ గ పద సద సద రి రి సరి గ గ గ సరి గ సరి గ సరి గ సరి గ దసరి 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 పద స పద స పద స పద స గ పద రి గ ప సరి గ రి గ ప గ పద పద స దసరి సరి గ రి గ ప గ పద పగరే ఆన ఇక్కడ నుంచి అమ్మ అవని పాడదాం, కొంచెం బాగుంటుంది. అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలోనే కన్ను మోయని, మళ్ళీ నీ ఒడిలోనే కన్ను తెరవని. అమ్మ అవని స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి వదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ మధురాపురి సదన మృదువదన మధుసూదన ఇహ స్వాగతం కృష్ణ. ఏ శ్వాసలు చేరితే గాలి గాంధర్వమవుతున్నదు, ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదు. ఆశ్వాసలో లీనమై ఆ మూవిపై నే మౌనమై నిను చేరని మాధవ
చేరితే గాని గాంధర్వమవుతున్నదో. అసలు నిజంగా ఈ పంచభూతాలు ఎక్కడున్నాయో తెలియదు కానీ కనపడని గాలిలో ఇది ఇంకా కొంచెం బయటికి వెళ్ళేది ఏదన్నా ఉండింటివి మీ వాయిస్ అట్లా తరంగాలుగా బయటికి వెళ్ళుంటే బాగుండేమో అనిపిస్తుంది రియల్గా. అసలు ఎలాంటి సిస్టమ్ అయితే రావాలంటే సపోజ్ మీరు ఇక్కడ పాట పాడుతుంటే మీది మీ కనెక్టివిటీ అదేదన్నా టెక్నాలజీ వచ్చుంటే బాగుండు. ఇప్పుడు మీరు పాడుతున్నారు ఇక్కడ మీరు లైవ్లో మన సరే యూట్యూబ్లోది కాకుండా మీ మ్యూజిక్ రికార్డింగ్ కాకుండా డైరెక్ట్గా రేడియోలో ఎలా వస్తుందో ఎయిర్లో రీచ్ అయిపోవాలి. ఎవరుందో వాళ్ళ చెవులు వినబడాలి. ప్రొఫెసర్ గారండి, నా పేరు రామకృష్ణ అండి, అది మా వారి ఫ్రెండ్. అచ్చా ఓకే. ఎలా బుక్ చేసుకుంటాను ఫోన్ చేస్తాను అన్న, బుక్ చేసుకుంటాను. ఇక్కడ సిగ్నల్ లేదు, బయటకి కొంచెం ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తాం. సారీ ఏమనుకోదు అన్న, మళ్ళీ రండి అన్న, భయపడకండి. ఫోన్ చేస్తాను. మీకు నచ్చిన పాట ఏదన్నా చెప్పండి. నాకేంటంటే ఒక 3-4 చెప్పండి, దాంట్లో పిక్ చేసుకుందాం. ఇది చాలా ఇష్టం. ఎవరు అదేదో మాధవి ముగ్గురు పిల్లలు కానీ అదే మాతృదేవ భవ శోభంత్ అందులో 2 ఉంటాయి కదా. అది కాదు, అది ఉంది కదా, గాలినైపోతాను వేణువై వచ్చాను. ఓకే గరి గరి గ మమ మమ గమ బాబ బాబ మమ దద దద పద ని 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 ధని 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 గరి ధని 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 దద ధని 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 గ గ సరి గ మ గ మ ప మ గరి గరి స ని జరి ధని ధని ద దని ని దద దని ని దద దని ని మమ దద మమ ని ని దద ని ని మమ దద గమ గమ మద గమ గని దని మద గమ గస ని దని మద గమ రి గ సరి ని ఆ వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి మమతలన్నీ మౌన గీతం వాంఛలన్నీ వాయులీనం వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి. నిజంగా రాసే వాళ్ళ మైండ్ కూడా మనం అప్రిషియేట్ చేయాలి. అయ్యో పాటలు రచయిత పరకాయ ప్రవేశం చేస్తారు. పరకాయ ప్రవేశం చేసినట్టు వాళ్ళు అసలు పాటలు రాస్తుంటే అనిపిస్తుంది అసలు ఎలా రాశారా అని. రాసేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, పాడేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు, ఆస్వాదించే వాళ్ళు అంతకంటే అదృష్టం. మాది ఏం లేదు, వింటున్నాం అంతే. కానీ దాంట్లో ఉన్న బాధ, వాళ్ళ పెయిన్ఫుల్ అంటే ఆ రాగంలోనే ఆ లక్షణం ఉంది. ఇప్పుడు మనకి రకరకాల బాధలు ఉన్నాయి,
ఒక పెన్ను పోతే బాధపడేవాడు. సేమ్ రాగంలో ఇది కూడా ఉంది, శివరంజని. మహాప్రాణదీపం శివం శివం ఓంకార రూపం శివం శివం మహాదివ్య తేజం భజే మంజునాదం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవరాయ చ మహాప్రాణదీపం. ఇది కొంచెం సింధు భైరవి ఫ్లేవర్ ఉంది. సింధు భైరవి ఎలా వస్తుందంటే సరి గ మగరి సరి సరి గ మగరి స తరరరరన తరన సింధు భైరవి కరెక్ట్. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖ చక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. మకర. మీరు తెలుగే పాడతారా, హిందీ పాడరా? హిందీ కూడా పాడతాను. హిందీ సాంగ్ ఒకటి పాడినా. ఈ చరణం బాగుంది యాక్చువల్లీ. దీని తర్వాత ఓకే గో హెడ్. మకర కుండలధర మదన గోపాలం మకర కుండలధర మదన గోపాలం భక్త పోషక శ్రీ పురందర విఠలం భక్త పోషక శ్రీ పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. ఎక్సలెంట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపోజిషన్స్. మనం అక్కడ పోయి చూసుకున్నట్టు ఉంది. అన్నమయ్య నిజమండి, అన్నమయ్య పాటలు కానీ మేము సంగీత ఫ్యామిలీ అంటే కొంతమంది వర్గాల చేతుల్లోని వాళ్ళే పాడతారు, వాళ్ళే నేర్చుకుంటారు. కానీ దానికన్నీ కాదన్నా మనం ఇప్పుడు దేవుళ్ళు ఓ కొంచెం క్యాస్ట్ వ్యవస్థ ఉన్న మన వ్యవస్థలో టెంపుల్లోకి రానియనప్పుడు స్వయంగా దేవుళ్ళే బయటకు వచ్చారంట. దేని వల్ల రాగలిగారు అంటే ఆయన పాటల వల్ల. బ్రహ్మం ఒకటి అని, పరబ్రహ్మం ఒకటి. ఆ భక్తి భావంలో ఆయనే స్వయంగా నువ్వు లేకపోతే ఎలా ఇంకో కొన్నాళ్ళు బతికి అని అడుగుతాడు, బతకయ్యా అని అడుగుతాడు. అంటే ఆ పాటలకు ఆ సంగీతానికి వాళ్ళు సమ్మోహనం అయిపోయారు భగవంతులే. అంతే కదా. సో అందువల్ల ఈ కుల వివక్షలో కొంతమందిని రాని అన్నప్పుడు మీరు రాకండి నేనే వస్తానని అలా వెలిసిన దేవుళ్ళు చాలా మంది ఉన్నారని మనకు పురాణాలు ఇతిహాసాలు మనం చదివాము. మేబీ మనం చూడలేదు, కానీ ఎక్కడో ఒక శక్తి అయితే ఉంది. ఒక శక్తి మనం నడిపిస్తుంది. అది భగవంతుడు అనుకోవాలన్నా లేకపోతే విశ్వంలో ఏదో ఒక శక్తి మనకు కనిపిస్తుంది. లేకపోతే ప్రతి మనిషి పుట్టే వాళ్ళందరూ నువ్వు మనిషిగా పుడితే నీ కాళ్ళు ఇలానే, నీ కళ్ళు ఇక్కడే ఉండాలి, ఎందుకు ఒకడికి ఇక్కడ ఉండొచ్చు ఒకడికి ఇక్కడ ఉండొచ్చు. అలాగే పుట్టుకలో మన జీన్స్ మన పేరెంట్సే రావాలనే ఉంది. ఎవడియో ఎక్కడెక్కడో రావచ్చు, విచిత్ర రూపాలు పుట్టొచ్చుగా. పాడండి అంటే చెప్తున్నా, సృష్టి రహస్యాన్ని భగవంతుడు సృష్టించిన దాన్ని మనం ఎవరు ఛేదించలేము, దాన్ని కనుక్కోలేము. ఎవడన్నా ప్రయోగం చేసినా పట్టుకోవాలని చూసినా అన్నీ కనుక్కోవాలని విశ్వం ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రయోగాలు చేసి ఎక్కడో ఎలన్ మాస్క్ లాంటి వాడు ఎక్కడో పోయి చంద్రగ్రహాల్లో సూర్యగ్రహాల్లో ఉండొచ్చు బతకచ్చు అంటున్నారు. బాబు ఎందుకులే బాబు బతకడం. మనిషి జీవితము ఆయుష్ భగవంతుడు రాసిన కర్మ సిద్ధాంతం ప్రకారంగా నువ్వు పాప కర్మాలు ఇక్కడ చేసింది ఇక్కడే వదిలేసుకొని వెళ్ళిపోవాలి తప్ప 100 ఏళ్ళు బతకాలి ఇంకొక వేరే వాళ్ళ బతకనివ్వద్దు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. నీకు దేవుడు 2 ఉన్నాయి. నేనేమంటాను, మానవ జన్మ చాలా గొప్పది అంటారు, కానీ నా దృష్టిలో చాలా చెడ్డది. ఎన్నో పాపాలు చేస్తే మనిషే పుట్టామండి. ఒక దేవుడు వరం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? చెట్టుకి ఇచ్చాడు, ఒక పక్షికి ఇచ్చాడు, ఒక జంతువుకి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? అవి భావాన్ని ఆస్వాదిస్తాయి కానీ మాటలు చెప్పలేవు. అవి ప్రేమను పంచుతాయి, అన్నీ ఉన్నాయి. కానీ మనిషి మాత్రం అన్నీ ఉన్నాయి కానీ
చాలా కిరాతకుడు, చాలా క్రిమినల్ మెంటాలిటీ, స్వార్థపరుడు. ఈ మనిషి జీవితంలో నేనేం తినాలి, నేనేం సుఖపడాలి, ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలన్న దాంట్లో ఉండే దరిద్రమైన వ్యవస్థలు ఉన్నారు. మా అమ్మ చనిపోయేటప్పుడు మా అమ్మ దేవుణ్ణి మొక్కుతూ చనిపోయింది. తండ్రి తొందరగా తీసుకెళ్ళి తండ్రి నాకు ఇంకొద్దు, మళ్ళీ జన్మొద్దు అంటూ చనిపోయే ఆ 2-3 నిమిషాల్లో ఆమె కాన్షియస్ ఉన్నప్పుడు ఆమె మొక్కింది. నేను అనుకుంటే 100% మా అమ్మ చాలా పుణ్యాత్మరాలు. ఆమె స్వర్గంలో డెఫినెట్ ఉంటుంది. ఆమె అన్నీ మంచి పనులు చేసింది. పేదవాడికి చూడడం, అన్నదాత, అన్నపూర్ణ, పేదవాడి బాధను గ్రహించింది, అన్నీ చూసింది. ఆ లక్షణాలు కొన్ని నాకు వచ్చాయి అనుకుంటాను నేను. మేబీ మా నాన్నలాగా ఉంటాను, మా మమ్మీ చాలా వైట్గా ఉంటుంది. అంటే నేను చెప్తున్నా ఆ జీన్స్లో మంచి వచ్చేది అన్నది కూడా దేవుడిచ్చిన గిఫ్టే కదా. ఈ మనిషి జన్మ చెత్త జన్మ నన్ను అడిగితే. అందుకనే పోయి ఆ వెంకటేశ్వర హుండీలు వేసేస్తారు దరిద్రులు, పాపాలు చేసి అందులో వేసేస్తారు. ఒక చిన్న కథ విందమ్మా నేను. చిన్న కథ చెప్పండి. దేవుడు భూమి అంతా చూసి గీతలు గీస్తున్నాడంట. పక్కనే అసిస్టెంట్ ఉన్నాడు, ఏం చేస్తున్నావు అంటే దేశాలకు విభజిస్తున్నాను ఆయన అని చెప్పి అట్లా ఆస్ట్రేలియా, అమెరికా అట్లా విభజిస్తూ ఒక్కొక్క దేశంలో రకరకాల వనరులు పెట్టాడు. ఒక దగ్గర చలి ఎక్కువ పెట్టాడు, ఒక దగ్గర వర్షం ఎక్కువ పెట్టాడు, ఒక దగ్గర ఓన్లీ ఇసుక పెట్టాడు. ఇట్లా చేసిన తర్వాత భారతదేశంలో మాత్రం చక్కటి నదులు, మంచి వాతావరణము, హిమాలయాలు, జీవనదులు, పూలు అన్నీ పెడితే ఎందుకు స్వామి ఇంత వివక్ష మీకు అంటే అక్కడ ఎట్లాంటి మనుషులు పెడతానో చూడు ఇప్పుడు అన్నారంట. అంటే మంచి చెప్పారా మీరు? ఇందులో లాజిక్ మీరన్నది చెప్పాను. అంటే అన్ని ఉన్నా వాడు విస్మరించి ఉన్నదాన్ని నాశనం చేస్తున్నాడు. తాను ఒక్కడు బాగుపడితే చాలనుకుంటున్నాడు. వాడు బాగుపడడం వెనుక అందరి సహాయం ఉందని గుర్తిస్తలేడు. సో సోషల్ డిస్హార్మనీకి వాడు కారణమవుతుందని తెలిసి కూడా సమర్థించుకుంటున్నాడు సిద్ధాంతాల్లో వాటెవర్. సో అట్లా ఈ కలుషితమైన పొల్యూషన్ ప్రపంచం లోపల నాలాంటిది ఒక దాన్ని పిచ్చిదాన్ని అంటారు నన్ను కొంతవరకు. నా ఫీల్ నాతోటి ఉంది. నా ఫీల్ నేను ఎవరు చేసినా నువ్వు పంచుకోలేవు, నువ్వు పంచుకోలేదు, అబ్బా ఏం నచ్చింది నాకు నచ్చ రూల్ ఏం లేదు. నా పిల్లలే నచ్చాలేం లేదు, నాకు నచ్చకపోని అన్ని భూమి మీద వచ్చేటప్పుడు మనం వాళ్ళకి నచ్చి చేస్తామని మన లిస్ట్ రాసి వచ్చామా? లేకపోతే మదర్ అంటే అన్నిటికీ సాక్రిఫైస్ చేస్తారా? ఆడవాళ్ళంటే ఇలా ఉండాలని దేవుడు పెట్టాడు ఎక్కడన్నా? ఇంతకుముందు చెప్పిన దానికి కొనసాగింపు. దేవా మనిషికి అన్ని పెట్టి కాళ్ళు ఎందుకు పెట్టావంటే ఎప్పుడన్నా నేను చెప్తుంటాను కదా, నువ్వు నచ్చకపోతే వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు చెప్తుంటే ఇప్పుడు మా వారి దోస్తున్నాడు ఆయన అంతే కదా, అవి లేకపోతే ఎంత కష్టం. మన దాంట్లో లేడాయన ఆయన విజాతి ఎందుకని వెళ్ళిపోయాడు. ఎవరు ఉండగలరు? మనం మైండ్ సెట్ మ్యాచ్ అయిన వాళ్ళే మనం ఎంతసేపు కూర్చున్నా మరీ అన్బేరబుల్ అయితే తప్ప కొంచెం వేవలేదు కదా, కొంచెం నేను వెళ్ళి రావాలండి అని అంటారు కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తే ఏదో బలవంతంగా ఆయన కూర్చోబెట్టినట్టు ఉంది. ఏదో మా వారి ఫ్రెండ్ అంట, నాకు కలవక ఈయన ద్వారా కలిశాడు. ఆయన రాగానే నేను బడా మాట్లాడుతుంటే ఆయన గుండె పట్టేసుకునే పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఆ క్యారెక్టర్ చూశాడు, మళ్ళీ డిఫరెంట్ ఈ క్యారెక్టర్ చూశాడు కదా, ఆయన కన్ఫ్యూజన్ అయిపోయింది. బాబు అప్పుడే ఉగ్ర రూపం చూపించింది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పాటలు అంటుంది. కొంచెం పాడేనా? మీరు హిందీ పాట చెప్పారు కదా, ఏదైనా పాడు పెట్టా. ఇంకొక 5 నిమిషాలు ఉండండి, ఆ తర్వాత ఫ్యాన్ వేసుకుందాం. ఓకే, ఈ సెషన్ అట్లా కాదు. నేను చిన్న పని చేస్తా. ఆ ఇస్న కర్రీ ఏవా? ఓ అమ్మా అది కాదు, నాకు ఇస్న కర్రీ నాకి చెప్తా. అరే రామయ్య చెప్తా, నువ్వు పాడు. ఫ్యాన్ వద్దులే, నేను చూసుకుంటా. నేను విసురుతా. మీరు ఫ్యాన్ లేదు కాబట్టి ఇట్లా సైలెన్స్ ప్లీజ్ అన్నది బాగుంది. ఎంత బాగుంది, ప్లాన్ చేసుకోలే కదా, అందరం వచ్చింది చేయాలి. అయితే నేను ఒకటి చెప్తా, మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటా. ఎందుకంటే
నేను మంత్రిగా చేశాను కదా, ఆ రోజు రాజరిక వ్యవస్థ కనుక ఉండుంటే నేను సామంతరాణిని. రాజరిక వ్యవస్థలో ఉంటే నేను సామంతరాణిని. సో వై నాట్ ఐఎమ్ క్వీన్. నువ్వు అనుకున్నా అడగపోయినా నాకు దేవుడి దగ్గర పోయినప్పుడు అనుకుంటూ ఉంటా, సాయిబాబా భక్తులని కొంచెం నేను బాబు ద్వారా వచ్చింది, కొంచెం ఏదో ఎవరినో ఒకరు నమ్మాలి కదా, ఇంతమంది దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఆ వింజ మరిపోతూ ఉంటాడు కదా. ఒక రోజు అనుకున్నాను సాయి ఇక్కడ విసురుతూ ఉంటే, దేవుడా నాకు కూడా ఒకసారి అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. అది నా మాట విన్నట్టుగానే అక్కడ ఉన్న ఆయన ఆటోమేటిక్ వచ్చి నాకు వింజ మరిచిపోయాడు ఆయన. ఇప్పుడు నేనేం అడగలేదు, మీలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు గంధర్వగానం చేసేవాళ్ళు మీరు వచ్చి నాకు ఒప్పుకుంటే ఆయన గురువు చెప్పినట్టు ఈయన పాడిస్తే థ్యాంక్ యూ సో మచ్. కానీ మంచి పాట. మిత్రులు అందరం సమానం ఉందే అనుకున్నాం కాబట్టి ఆ మాటనే బలం. కాకుండా ఇప్పుడు తాను హోదా ప్రకారం చూస్తే మనం ఏదో అవసరం ఉంటే తను ఏదో అడిగితే తను ఏదో చేస్తాను అట్లా అట్లా కాదు కదా. ఈ కలయిక నేచర్ కలిపింది మనం. కానీ మంచి హిందీ పాట పాడు. बहारों फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. बहारों फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. ओ लाली फूल की मेहंदी लगाई न गोरे हाथों में, उतराए घटा काजल लगाई न प्यारी आँखों में. सितारों मांग भर आओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. हवाओं रागनी गाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. మీరు ఒక పాట పాడరా? ఏదో అయ్యో స్టేజ్ మీద ఎక్కితే దుమ్ము దులుపుతా అది ఏమి ఎప్పుడే నాకు ఏమి లేదన్నారు కదా, పాడండి ఏదో ఒకటి ఊరికి పాడండి, సహకరించలేదు ఏదో ఒకటి పాడండి. ఇక్కడ ఎవరు జడ్జ్ చేసే వాళ్ళు లేనప్పుడు అట్లానే ఏం కాదులే, నాకేం ప్రాబ్లం లేదు, మొహమాట లేదు. మన తెలంగాణ భాషలు అంటే సిగ్గు లేకుండా పాడాలి, అక్కడ స్టేజ్ అది విధంగా. కాకపోతే కొంచెం అంటే నాకు మూగ మనసులో ఒక సాంగ్ ఉంటుంది, కన్నీరు నింపుటకు నిండుగా పనికే తోడు కరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. అంటే అందులో భావం నాకు బాగా నచ్చింది. నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నీకోసమే కన్నీరు నింపుటకు. అలాగే పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. నేను సావిత్రి గారి పాట చాలా ఎంజాయ్ చేస్తాను. సావిత్రిలో ఉన్న మంచి గుణాలని నాలో ఉన్నాయి అనుకుంటాను. చాలా మంది నన్ను అలా మాట్లాడతారు కూడా, మేడం మిమ్మల్ని చూస్తే అలా ఉంటారని. అంతగా లేకపోయినా పర్లేదు. సో అది కూడా నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. అండ్ అందం అనేది తెల్లగా ఉన్నామా నల్లగా ఉన్నామా అని కాదు, ఆత్మ సౌందర్యాన్ని మించింది లేదంటారు. కానీ అది చూసే కళ్ళల్లో కూడా ఉంటుంది మాకు కదా. ఇప్పుడు మనం బయటికి వెళ్ళే వాళ్ళకి కలర్ ఉన్న వాళ్ళకి కొంచెం వివక్షత ఉంటుంది. అది అవివక్షత కూడా నేను ఎదుర్కొన్నాను. అంటే మదర్స్ లో కూడా చూపిస్తారు, మదర్ కూడా చూపిస్తుంది. తెల్ల కూతురు అయితే ఒక రకంగా చూస్తుంది, నల్ల కూతురు అయితే ఒక రకంగా చూస్తుంది, చుట్టాలు కూడా చూస్తారు. కానీ నేను మాత్రం గర్వంగా చెప్పుకుంటాను, నాకు ఎంత కాంపిటీషన్ అంటే నేను యంగ్గా ఉన్నప్పుడు నా కోసం లైన్లు కట్టేవాడు. స్టిల్ ఐఎమ్ ఏ డ్రీమ్ గర్ల్. నిజంగా కూడా నేను హీరోయిన్ గానే ఫీల్ అవుతాను. అండ్ ఏ ఏజ్ వాళ్ళకు ఆ ఏజ్ వాళ్ళకు. నన్ను పెళ్లి సంబంధాలకు వెళ్తే
పుష్పలీలాగా ఉండాలి, కలర్ తక్కువ ఉన్నా పర్లేదు, చామన చేయడం మొక్కల్లో చాలా కలగా ఉంటుందండి అమ్మాయి అని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా స్టిల్. సో అది గాడ్ గిఫ్ట్ కాదు, మా పేరెంట్స్ గిఫ్ట్ నాకు. ఆ జీన్స్, ఆ ఫేసు, ఆ కళ, ఏజ్కి ఆ దేవుడు ఆ కళ. కొంతమంది ఏంటంటే చాలా అందంగా కనపడతారు, ఒక ఏజ్లో అందరూ కనపడతారు, కోతి కూడా అందంగా కనపడతారు అని ఒక సామెత తెలుసా అమ్మా, ఉమర్ మే సుబర్ బి సుందర్ దిక్తా హై ఆవిడ. మళ్ళీ లవ్ అనే సబ్జెక్ట్ కూడా ఈరోజు విపరీతమైన సినిమాలు చూపిస్తున్నారు కదా, అది కాదు. లవ్ అంటే ఆ రోజుల్లో, పాత రోజుల్లో ఇలా చూస్తే చాలు ఆ లవ్. మేము మాకు యంగ్ వయసు ఉంది, మా యంగ్ వయసు నుంచి తగ్గితేనే మేము ఇక్కడికి వచ్చాం కదా, మాకు మేము అది జంపై డైరెక్ట్. అందుకని కొన్ని రాము కదా, అందరము యుక్త వయసు ఎంజాయ్ చేస్తాం, అందరిలో ఆ ఫీలింగ్స్ ఉంటాయి. కొంతమంది మాట్లాడతారు, అబ్బా నేను ఎలా కాదండి, మగవాడు చెప్పుకుంటాడు, ఆడవాళ్ళు చెప్పుకోరు. అలాంటి ధైర్యంగా ఉన్నవాడు నేనంట స్టిల్ ఆమె హీరోయిన్ అంట. నేను అడగను. తర్వాత వాడు ఒక సాంగ్ ఉంటుంది క్రాంతివీర్లో, ఒక సాంగ్ ఉంటుంది, ఓ జవానీ జవానీ నహి కిసి కా కోయి కహానీ నా. ఎవరికైనా ఒక రోజు ఒక కథ ఉంటది, కానీ వాడు ఎవడు చెప్పడు, అమ్మాయిలు చెప్పదు. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో అమ్మాయిలు చెప్పుకుంటున్నారు, ఉన్నారులే నా ఫోన్ నువ్వు ముట్టుకోకూడదు, నాకు ఒకడు బట్టలు ఇచ్చేవాడు ఉంటాడు, ఒక షాప్ చేసేవాడు ఉంటాడు, ఒక చూపినవాడు ఉంటాడు, నేను హ్యాపీగా నా ఫ్రెండ్లీ అంటున్నారు. కానీ కొంచెం వికృతమైన దారులు కూడా వెళ్తున్నాయి. సమాజం మనకు ఒక్క ఔన్నత్యం ఉంది, మన దేశానికి, మన సాంప్రదాయానికి హుందాతనం ఉంది. అది ఈ కల్చర్ని ఇతర దేశాలు పాటిస్తుంటే మన కల్చర్ వాళ్ళు సత్యం అప్పేస్తున్నారు దాన్ని. ఆ లివింగ్ రిలేషన్ ఏంటండి బాబు, చచ్చిపోతున్నారు, దానికి హాస్టల్స్ అంటే చెప్పు తీసుకుంటారు. అంటే మన సంస్కృతి కాదు, మన సంస్కృతి కాని దాన్ని మనం ఇండియాలో ఎందుకు తెస్తున్నాము, మనకు తెలిసిన వాళ్ళు ఎందుకు చూస్తున్నాము. ఈ మ్యారేజ్ వ్యవస్థ చెడ్డదే నన్ను అడిగితే. అదే అంటారు చూడండి, మొగుడు మంచోడు ఎలా దొరుకుతాడంటే, ఆ మొగుడు మంచోడు దొరికితే ఇప్పుడు మీ భార్య మంచిగా దొరికితే నీ అదృష్టం, నీ భార్య నీకు ఆమెకి నువ్వు అదృష్టం. ఆమె నువ్వు ఏం పెట్టినా పెట్టకపోయినా నేను చూసుకొని సంతోషపడుతుంది. ఆమె బంగారం పెట్టమని అడుగుతుందా, లేకపోతే 10 లెవెల్ ప్రాపర్టీస్ కొనిమని అడగట్లేదు. నీ పక్కన కూర్చొని నువ్వు చేస్తుందో చూసి ఆస్వాదిస్తుంటారు. ఇలాంటి వైఫ్స్ ఎంతమంది ఉంటారు. నా ప్రొఫెషన్ నేను వాడుకుంటుంటే నిన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు, నీ కుటుంబ సభ్యులనే ఉండరు. అట్లా ఈ జీవితం అనేది చిన్నది అంటారు కదా నాన్న, చాలా చిన్నది. అసలు నేను అనుకుంటాను మనకు తెలియకుండానే మన వయసు అయిపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి పిల్లలని, పెళ్ళిళ్ళని, బాధ్యతలని అన్నీ అయిపోయి సంకరం అయిపోతుంది మన జీవితం. లాస్ట్కి వచ్చేసరికి 40-50 సంవత్సరాలు అయిపోయేసరికి ఆడికి డయాబెటికో, ఏ షుగరో, అప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు పనిచేయవో ఏదోనా, అప్పుడు నాకు ఏదైనా ఎంజాయ్ చేద్దామని వాడికొచ్చే లోపల ఆడికి డిపెండెంట్ లైఫ్. ఒక అతను ఒక రోజు నాకు సెలవు ఇవ్వండి అనేసి ఆఫీస్ లో సెలవుని అడుగుతాను అనమాట. సో మొత్తం ఆయన లిస్ట్ అంతా చెప్పి చివరికి ఆ ఒక రోజు నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి ఒక ఇది ఉంది. 8 గంటలు నువ్వు ఈ పనికి పోతావు, ఈ పని చేస్తావు, ఆ పని చేస్తావు, అంతా చివరికి నీకు సెలగాడొచ్చేది అనేసి ఆయనే చెప్తాడు అనమాట. నాకు అర్థం కాలేదు. అంటే సెలవు అనేది స్పెషల్ జోక్ అర్ధరాత్రి 12కి అర్థమవుతుంది. ఒకటి ప్రపంచంలో బిగ్గెస్ట్ ఏమంటారు స్లేష్ ఏంటంటే జోక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అసలు చేయకూడదు అది. ఈజియెస్ట్ వర్డ్ చెప్పాలంటే ప్రెజెంటేషన్. కామెడీ అని ఉంటాడండి వాడు, పాపం ఇంట్లో ఎవరో అలా సినిమా వాళ్ళకి పాపం చాలా బాధ ఉంటాయి, కానీ ఆ సీన్ రాగానే వాడు ఎంత బాగా నవ్వించాలి. వాడి పని బాధ ఎంత ఉన్నా కూడా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉంటాయి, నవరసాలు పండించాలి వాడు. లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా అక్కడ కనపడుతుంది, దాంట్లో జోక్ రాదుగా మనకి. మనమేమో ఆస్వాదిస్తుంటాము జోకు, వాడి బాధ ఏముందో మనం అడగము. సో ఈ లైఫ్లో ఈ జీవితం కూడా అలాంటిది. మనం బాధపడుతుంటే సంతోషపడే జనాలే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం మనకు స్వాంతన, కనీసం పర్లేదు నేను ఉన్నాను అని టైం ఇచ్చేవాళ్ళు లేరు. డబ్బులు ఇవ్వకపోరా, కనీసం నేను ఉంటాను, అట్లా ఇచ్చినా కూడా గుర్తించేవాడు కూడా ఉండాలి కదండి. అంటే ఎంత డబ్బు సంపాదించడం అని కాదండి నా దృష్టిలో. నాకు చెత్తగాళ్ళంతా వేస్ట్ అండి. నాకు 10 మంది ఉంటే చాలా అనుకుంటాను. వాడని అలా నడుచుకుంటాను. వాళ్ళు కూడా కొద్దిగా ఏజ్ పరంగా సంథింగ్ ఏదైనా డిఫరెన్స్ వస్తుందంటే ఏం వినను, నేను కామ్గా వెళ్ళిపోతాను. అది నేను ఇప్పుడు నేర్చుకున్నాను, ఇంతకుముందు ఉండేది కాదు. ఫైర్ 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 అయ్యేది అని. ఇప్పుడు కొంచెం మరి ఎందుకో పాపం, ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను భరించింది కదా,
ఫ్రెండ్షిప్లో. సో వాళ్ళే కొంచెం ఇచ్చేయాలి కదా అని నేను అనుకుంటాను. కానీ చాలా నాన్న జీవితంలో మనం ఏం కట్టుకుపోతాము, ఏం తీసుకుపోతున్నామంటే ఏమీ లేదు నాన్న. మనము ఈ శరీరం ఉన్నంత వరకు దీని అన్ని హింసలే. నేను అనుకుంటా కడుపులో ఉన్న పిల్లల దగ్గర నుంచి ఆడదంటే ఇంకా ఎక్కువ ప్రసవ వేదనలు, అదేంటి నెలలు నరకాలే, మళ్ళీ ప్రసవ వేదన నరకమే, మళ్ళీ ఆ తర్వాత భర్త మంచి దొరికితే నరకం కాదు, మళ్ళీ వాడు మంచోడు ఉంటే పర్వాలేదు, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర ఏదో దానికి కనెక్ట్ అవ్వాలి. అది నా మ్యూజికా, నీకు నచ్చిన ఫ్రెండా, నీకు నచ్చిన టైమా, అది ఎవరైనా అనుకోండి, ఏమన్నా అనుకోండి, నీకంటూ కొంత స్పేస్, కొంత టైంను నువ్వు కేటాయించకపోతే నువ్వు తొందరగా చచ్చిపోతావు. ఆడవాళ్ళు ఏంటంటే చెరుకు గడ లాంటి వాళ్ళం మేము. లాస్ట్కి ఆ పిప్పిని కూడా వాడు దేన్ని చేద్దామని చూస్తాడు. ఆమె కూడా ఎలాంటి జీవితమో ఆడదాని జీవితం కూడా అంతే. అది చనిపోయినా ఇంకోళ్ళకి ఉపయోగపడుతుంది. అమ్మ కూడా అంతే, ఆడది కూడా అంతే. కానీ ఆడదాన్ని ఎవరైతే గౌరవిస్తారో బేట ఎప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. మంచి మాట. ఎప్పుడైతే గౌరవించాడో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత సంపాదిస్తున్నాను తప్ప అమ్మని పట్టుకొని మాట్లాడు, నీకేం తెలియదులే అన్న ఒక్క చిన్న మాట చాలు గుండెకి లెక్కుంటుంది. ఏమి తెలియందే నీకు నేర్పించానా? నీకు మాట నేర్పించావు, నడక నేర్పించావు, భవిష్యత్తు నేర్పించావు, జీవనం నేర్పించావు. ఈరోజు అమ్మని పట్టుకొని వృద్ధాప్యంలో నీకేం తెలియదు అన్న ఒక్క మాట చాలు. మా నాన్న నన్ను అన్నాడు ఒకరోజు, మా నాన్నకి నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. మా నాన్న ఏమన్నాడంటే నన్ను ఎక్కడికో టూర్కి వెళ్ళాలి, మా వారేమో కొంచెం స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ఎంప్లాయ్ అయినా పంపించేవాడు కాదు. నాన్న మీ అల్లుడికి నువ్వు అడుగు నాన్న, మరి ఎట్లాగో పిల్లల్ని కూడా పంపిస్తాడో లేదు, ఆయన స్కూల్స్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, ఎలా నాన్న అంటే, నా బిడ్డ గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను, నీ బిడ్డల గురించి నువ్వు ఆలోచించుకో, నువ్వు ఫైటే చేస్తావో లేకపోతే ఎదురు తిరిగి తెచ్చుకుంటావో నాకు తెలియదు అన్నాను. నాకు అనిపించింది ప్రపంచంలో ఎవరైనా ఉంటారు అంటే ఇద్దరే నాన్న, మన జన్మకిచ్చిన అమ్మ నాన్న తప్ప మిగతా అంత స్వార్థమే. నాకేదన్నా వస్తుందంటేనే వస్తారు. ఒక అమ్మ నాన్న తప్ప నిస్వార్థం వల్ల ఈ ప్రపంచంలో లేదు నాన్న. మా నాన్న లేని లోటు నాకు మా అమ్మ గుర్తుకు రాదు. నాకు ఎక్కువగా మా నాన్న గుర్తుకు వస్తాడు. ఇప్పటికీ నా కళ్ళలో ఆయన గుర్తుకు వస్తే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎంత ఫ్రెండ్లీ అంటే ఒకసారి తెచ్చి ఏం పెళ్లి చేసావు నాన్న, నాకు ఎంతమంది ఉంటే ఇలాంటి లైఫ్ నాకు ఇచ్చావు నువ్వు అంటే, నాకు బాగా కాళ్ళ కూర్చొని నవ్వుతూ అన్నాడు, పిచ్చిదానా నేను అలాంటి క్యారెక్టర్ చేశాను కాబట్టి నువ్వు మంత్రి అయ్యావు, లేకపోతే నువ్వు అయ్యేదాన్ని కాదు కాబట్టి లైఫ్ ఎంజాయ్ చేసావు, ఎంటర్టైన్మెంటే లైఫ్ అనుకున్నావు, కష్టం అనేది తెలియదు. నాకు ఆకలి అంటే కూడా తెలియదు, అది కూడా నేను తెలుసుకున్నాను పెళ్ళి అయిన తర్వాత. అందుకే పెళ్ళి అనేది టర్నింగ్ పాయింట్ ప్రతి వాడికి, ఆడ మగకి. కానీ టర్న్ అయితే తెలియదు. ఏం బ్రేక్స్ లేవు నానా, దానికి బ్రేక్స్ లేదు, బ్రేక్ ఎవరైనా పెట్టేటంటే వాడు విలర్ అయిపోతాం. అవునా కాదా? సో చాలా ఉందండి. అందుకని చాలా థ్యాంక్ యూ. చాలా ఒక హిందీ పాట, ఇంకొక పాట లాస్ట్ నాకు మీరు పాడుతుంటారు. నేను ప్రిపేర్ చేసి పాడతాను. అలాగే మంచిగా పట్టుకొని వాడితో కొంచెం 4-5 పాటలు చక్కగా వాయిస్ మళ్ళీ కొంచెం ఓపెన్ చేసుకుని మంచిగా పాడుకుని వస్తాను. ప్రోగ్రామ్ లో పాడిన పాట పాడవచ్చు కదా. ఇప్పుడు అమ్మ కూర్చొని తర్వాత పాడుతాను కదా, నేను డెఫినెట్ గా పాడతాను. ఆల్రెడీ పాడేసింది కదా, చాలు చిన్న పాడేస్తాను చాలు. आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो, यूं ही पहलू में बैठे रहो, यूं ही पहलू में बैठे रहो, आज जाने की जिद ना करो, तुम ही सोचो जरा क्यों न रोके तुम्हें जान जाती है जब उठ के जाते हो तुम, जान जाती है जब उठ के जाते हो तुमको अपनी कसम जाने जा, बात इतनी आज जाने की जिद ना
लुट जाएगी ऐसी बातें किया ना करो वक्त की कैद में जिंदगी है मगर चंद घड़ियां यही है जो आजाद है चंद घड़ियां यही है तो आजाद है इनको खो कर कहीं जाने जा उम्र भर ना तरसते रहो आज जाने की जिद ना करो गमधनि सा 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 धनि 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 ध म ध प म रे ग रे धनि धनि नि धनि रि सरि रि धनि नि ध ग रि ग ग सरि रि धनि रि ग म धनि रि ग रि धनि रि धनि ध म ध प म रे ग रि धनि रे रे म रे रे ग ग म म ध धनि नि रि रि ग रि नि ध म ग रे सा सा नि ध प म ध प म ग रि ग ध ना 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 త సూపర్. మీ పక్కనే ఏదో అపార్ట్మెంట్ తీసుకొని రోజు కూర్చో. లాస్ట్ ఒక చిన్న తత్వం అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం. జీవాతుమై ఉండు చిలుక జీవాతుమై ఉండు చిలుక నీవావలికి పరమాత్ముడై ఉండు చిలుక జీవాత్ముడై ఉండు చిలుక నీవు నేను ఒక్కటని తెలుసుకో చిలుక నీవు నేను ఒక్కటని తెలుసుకో చిలుక నీదన్నదే లేదన్నదే నిజమని తెలుసుకో చిలుక చిలుక జీవాతుమై ఉండు చిలుక నీవావలికి పరమాత్ముడై ఉండు చిలుక. సో అందరి సమయానికి ఇక్కడ నుంచి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. చివరికి ఒక మాట చెప్పండి. ఇప్పుడు సూపర్ అనిపించింది, నాకు సంతోషం, సూపర్ గా నచ్చింది. నిజంగా ఆత్మానందం పొందాను అనుకుంటాను ఒక మాటలో చెప్పాలంటే. ఈ ఆత్మ తృప్తి పడాలంటే శరీరానికి చేసిన తృప్తి సరిపోదు, మనం ఏదో సుఖపడిన దాంట్లో లేదు. ఒక ఆధ్యాత్మికంగా మనం ఒక మెడిటేషన్ లో కూర్చుంటే ఏదైతే ఫీల్ వస్తుందో, మెడిటేషన్ చేస్తే ఎంత ఫీల్ వస్తుందని అంటారో, అంటే ప్రాపంచిక దాన్ని అన్నీ కూడా మర్చిపోవడం. అంటే పక్కన సౌండ్స్ వస్తున్నా, పక్కన ఏ డిస్టర్బెన్స్ వస్తున్నా సరే మన కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో ఆ సంగీతం మీరు పాడతాను మీద ధ్యాసను మళ్ళించడం అనే దాంట్లో మీరు చేసిన ఈ దాంట్లో నేను ఈరోజు నా సమయాన్ని సరే ఇది నాకు దేవుడిచ్చిన ఒక గాడ్ గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను కదా నేను. అండ్ ఏమో ఇంతకుముందు చెప్పినట్టు ఈ గడియ నాది కాదు అనుకున్నప్పుడు ఈ సమయం కూడా దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నాకేమొస్తుందో అనే దానికంటే నేనేం ఆస్వాదించాను, నేను పొందాను ఇంత, దాంట్లో నాకు వచ్చింది ఏంటి అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మిమ్మల్ని ఇద్దరు దేవుడు ఎల్లకాలము చల్లంగా ఉంచాలని, మీకైతే మంచి భవిష్యత్తు రావాలి. ఇద్దరు గురువుగారు, ఈ గురువుగారు ఆశీస్సులు ఇద్దరు ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా మీ ఇద్దరు గురు శిష్యుల సంబంధమే కాకుండా ఒక ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్లో కూడా మీరు అంటే ఎక్కువ తక్కువ కాకుండా సంగీతానికి సమానమే అన్నట్టుగా వాయిస్ని కూడా ఎంత చక్కగా మీరు షేర్ చేసుకుంటున్న విధానం చూస్తే, అంటే సింగర్స్లో కూడా నేను చూశాను, ఒకరు ఎదిగితే ఇంకొకరు ఎంకరేజ్ చేయడు, అట్లా చాలామందిని చూసాం మనం, చాలామంది చెప్తుంటే కూడా విన్నాం మనం. అవి ఈజీగా ద్వేషాల వల్ల. కానీ మీకేం అవసరం లేదు, ఎవరితో మీకు పోటీ లేదు, మీ ప్రపంచాన్ని మీరే క్రియేట్ చేసుకున్నారు. సో మీ ప్రపంచాన్ని ఎవడు విచ్ఛిన్నం చేయలేడు, మీ ప్రపంచాన్ని ఎవడు డిస్టర్బ్ చేయలేడు. మీరు ఈ ప్రపంచంలో వచ్చిన వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్తే వాడికి ఏదో రాసి ఉంటే వస్తాడన్నట్టుగా ఒక జన్మఫలం ఏదో ఇక్కడ రావాల్సిన రాసి ఉందేమో, అందుకని దానికి ఎవరో చూపించారు కదా, ఇంకా జగన్నాథ్ని పంపించారు. ఆ జగన్నాథ్ ద్వారా నాకు ఇంత మంచి సమయం దొరికినందుకు నిజంగా నేను నా జీవితంలో ఇది మర్చిపోలేని ఒక మెమరీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మిమ్మల్ని ఇద్దరిని దంపతులు ఇద్దరిని ఇలాగే చల్లగా ఉండమని మనస్ఫూర్తిగా దేవుని ఆశీర్వదించమని కోరుతున్నాను.
అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ఎవరైనా సరే మీకు ఉండొచ్చేమో, ప్రపంచంలో ఉన్న అభిమానం ఉండొచ్చేమో, కానీ ఒక్కొక్క అభిమానికి లో ఉన్న వాళ్ళలో అందులో స్వచ్ఛత, ప్యూరిటీని ఉండే వాళ్ళు దొరకడం కష్టం. దాంట్లో ఉండే వాళ్ళలో కొంతమంది మీకు నచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీరు పాటలు పాడారు అనుకోకుండా మీరు కొన్ని పాటలు పాడారు అంటే అది మీ మనసులో నుంచి వచ్చిన పాట. ఇప్పుడు నాకు కనెక్ట్ అయినట్టు నేను ఫీల్ అయ్యాను, నా కోసమే పాడారా ఈ పాట అన్నారు. ఈయన ఫస్ట్ రాగానే ఏ పాట పాడాడు? అమ్మ గురించి పాడాడు. నన్ను చూడంగానే అమ్మ ఫీల్ అయినట్టే కదా. అలాగే నువ్వు నేను వెళ్తాను అని అనుకోని ఇంకోసేపు ఉండు అన్నట్టుగా రిక్వెస్ట్ చేసినట్టుగా అంటే ఇందులో పాటలో ఒక గుడ్ థింగ్ ఏముంది తెలుసా? పాటలో ఆ పాట పాడేవాళ్ళు, ఆ సంగీత దర్శకులు కానీ పాట పాడేవాళ్ళకి ఒక పాట ప్రేస్తో పాడుతున్నప్పుడు ఉండే అనుకుంటే ప్రేస్ని లేకపోయినా ముందు లేకపోయినా తను ఎదురుగా ఉన్నట్టుగానే ఊహించుకొని పాడతారు. చూసారు కదా? అలాగే ఇమాజిన్ లో ప్రపంచంలో అన్ని రిలేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు మీరిద్దరు. అమ్మని ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్రెండ్ని ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ వచ్చిన వాళ్ళందరూ మనసును సంతోషపడుతున్నారు. మీకు డబ్బు అనేది నథింగ్. ఆ డబ్బు అనేది మనుషులు క్రియేట్ చేసింది కదా, అవసరమే డబ్బు. కానీ అతికి మంచి అవసరం లేదు. కానీ మీరు ఇంకా ఒక 10 బిల్డింగ్లు తీసుకొని ఆ 10 బిల్డింగ్లు పడే పెద్ద స్పేస్లో ఉండాలి. అక్కడ ఓన్లీ మీకు సంబంధించిన ఒక రూమ్ లాగా క్రియేట్ చేసుకొని రూమ్ వైజ్గా బ్లాక్స్ ఇప్పుడు ఇవన్నీ ఇలా పెట్టావు. అలా కాకుండా ప్రశాంతంగా కూర్చునేది ఒక చిన్న బెడ్ వేసుకుని అందుకే పార్క్ తయారు చేసిన స్పిరిచువల్ అండ్ ఆర్ట్ యూనివర్సిటీ లేదు నాన్న. అలా కాదు, పార్క్ లో అంటే మళ్ళీ అందరికి మన డిస్టర్బెన్స్ ప్లేస్ శ్మశానంగా ఎవరు రారు. అసలు నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఎలాంటిదయ్యా బాబు? అసలు ఎవరన్నా ఉంటారా? గుడి పక్కన ఇల్లు తీసుకోవాలంటే వస్తాను, ఆ గుడి నీడ పడుతుందా? నువ్వేమో పక్కనే మరి మణికొండ అంటే డబ్బులుంటే కొండ, దాని పక్కనే ఏదో శ్మశాన వాటిక, దానికి దగ్గరలోనే ఉన్నా అంటే జీవన సారానికి చాలా దగ్గరగా ఉన్నావు. అసలు నేను భయపడ్ను. నువ్వు రాత్రి నాకు 12 o'clock కూడా నన్ను శ్మశాన వాటికలు వదిలిపెట్టి తిరిగేసి వస్తా. నాకు భయం లేదు. ఎందుకు లేదు అంటే అసలు అవన్నీ ఎవరు మనం భూతం కల్పించుకుంటే మనలో భయం ఉంటుంది, లేకపోతే లేదుగా. ఆయన అదిగా ఒక శివుడిలాగా ప్లేస్ని సెలెక్ట్ చేసేసుకున్నాడు. శివయ్యలాగా ఈ చుట్టుపక్కల ఉండాలని నిర్ణయించుకున్నారు. నీ దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా అలా ఆత్మతో సంబంధం ఉన్నాడు. అంతే అంతే, అదర్వైజ్ ఎవరు రారు. ఇప్పుడు నేనున్నానండి, నేను మినిస్టర్ ఆయన ఎదురే అనుకోవచ్చు కదా. నాకు లేదు, అహం అనేది ఫస్ట్ లేదు నాకు. నేను ఎంత తగ్గించుకొని ఉంటే నాకు అంత సంతోషం. మనం తగ్గించుకోవాలి, కానీ తగ్గించుకోము. కాకపోతే నాలో ఉన్న కొంచెం మైనస్లు కూడా ఉంటాయి. ఐ కెన్ యాక్సెప్ట్ దట్. ఇప్పుడు తెలియని వాళ్ళు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం నేను కట్ చేసేస్తాను. బాబు నువ్వు చెప్పింది తప్పు చెప్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, దీన్ని సరి చేసుకో. నాకు బాగా తెలుసు, నేను దాన్ని చక్కగా స్టడీ చేసి మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేయకు నాన్న అని చెప్తాను. అంతే కదా. సో ఇలా కొన్ని సమాజానికి నేను పనికొస్తానా, నాకు వాళ్ళు పనికొస్తారేమో, కానీ నేను ఈ జన్మకు సార్థకత చేసుకున్నాను భావించుకుంటున్నాను. తర్వాత ఇగో కన్నమల్లి, ఇవి నేను రాసిన చాలా పుస్తకాల్లో ఇదొక పుస్తకం. అది కళ్యాణ్ ఎవరో ఒకటి తీస్తారు. లైట్ పెట్టించిన ఇంకొక లైట్ పెట్టించు అంటే సరే పెట్టిస్తాను, కానీ నాకు అంత సోయి లేకున్నది. అదే దీంట్లోనే అంటే ఫోటోస్ కానీ మనకు సరిపోవట్లేదు. అర్థమైంది, ఫోకసింగ్ రాదా తల్లి. ఇద్దరు లేకపోతే అందం ఉండదు, ఆడవాళ్ళు లేకపోతే అందం ఉండదు. సగం అయిపోతాం. ఇట్లా నువ్వు కూడా పట్టుకో. ఇదంతా చేతిరాత పుస్తకం. ఇది ఒకసారి చూడు, తిరిగేయండి, తీస్తా. సరదాగా చదవచ్చు. జీవితానికి సంబంధించిన చిన్న చిన్న సూక్ష్మ రహస్యాలు ఉంటాయి అంతే. ఇంకా సూక్ష్మమా ఇది? అంటే ఉత్తరనే అర్థమయ్యేది. సూక్ష్మం అంటే ఇష్టం అని కాదు, ఎవరికి చదివినా అర్థమైపోతుంది, ఎవరికైనా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రాశారు, ఎంత బాగుందండి మీ రైటింగ్ నిజంగా. పేరు రాసావని చూడగానే రాశారని చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇది చాలా గొప్ప గిఫ్ట్. ఎన్నో గిఫ్ట్లు వచ్చి ఉంటాయేమో కానీ ఇది పూర్తి ఆర్గానిక్ బుక్. ఇది అంటే చేతిరాత కదా. అవును, నా ప్రతి అక్షరంలో నా ఓపిక ఉంది, నా శ్రద్ధ ఉంది. పెన్సిల్తో రాశారు కొన్ని దగ్గర. సో నైస్. అయితే నేను ఊరికనే ఇలా కొనుక్కోవడం కూడా నాకు కరెక్ట్ కాదు. ఏదో కొన్ని ఇస్తా, ఒక 500 ఇస్తాను, 5 నాకు లెక్కి ఒక 500 ఇస్తాను. అలాగే అలా లేదు అనుకోండి, ఇక్కడ అలాగే అలాగే ఈ పర్సి
మీరు ఇలా ఇవ్వకండి, ఎవరికి ఇవ్వను, ఎవరికి ఇవ్వద్దు. ఇచ్చినా అసలు నేను ఇవ్వను, చూసారా, అసలు ఎవరికి ఇవ్వను. అడుగు, నేను పుస్తకాన్ని మనసులో నేను వస్తేనే నాకు ఇచ్చాడు. కొన్నిసార్లు అదేంటంటే అది పుస్తకం అన్నది అప్రత్యంగా ఇచ్చేస్తున్నారు, అది మనసులో వచ్చేసారు. ఇది అమ్మగా ఇచ్చాను అనుకుంటావో ఎలా అనుకుంటావో, సైడ్ అంతా మంచి జరగనియండి. అలాగే ఇంకోటి మీరు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్డింగ్ తీసుకున్నా కదా నాన్న, ఇంకా ఏదైనా సెల్లార్ లాగా ఉండడము, లేదా పైన టెర్రస్ లాగా ప్లెయిన్ ఉండాలి మనకి. అక్కడ ఏమీ సౌండ్స్ ఉండకూడదు, మంచి లైట్స్, ఫ్లోర్ బెడ్స్, ఒక ఏసీ, అంతే. మనకి ఆ పరిసరాలు అలా ఉండాలి. అలాంటి సందర్భం వస్తుందిలే అమ్మా, డెఫినెట్ గా. నేను సంకల్పం, నా మనసు మంచిది, అండ్ నేను అనుకున్నానంటే అయిపోతాయి. మీరు చూడండి, మళ్ళీ మీరే పిలుస్తారు అమ్మ రండి అని. అదే ఒక్కటి చెప్తాను మీకు, చెప్పండి. అది పూల పార్క్ లో ఒక వాటర్ ట్యాప్ కావాలి, తెచ్చిస్తాను. అంతే. ఎంత ఉంటుందో నేను ఏమన్నా కానీ కనెక్షన్ కావాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి? అది ఇక్కడే ఆపోజిట్ వాటర్ ట్యాంక్ ఉంది, దాని నుంచి పార్క్ లో ఒక కనెక్షన్ ఇస్తే ఎంత దూరం ఉందో చూడాలి. దగ్గరే, ఇక్కడ నుంచి ఆ గోడ దగ్గర చూస్తాను, అంతే. అది చూడు, సాధ్యమైతే నువ్వు చూడు నాన్న, చూసి దానికి అబ్బా ఇంకంతగా నేను కాదు జన్మ ప్రతిరోజు అసలు ఎంత పుణ్యమో. మనిషికి అన్నం పెడతానన్నా ఈ రోజు పెట్టింది, ఈ రోజు బాగా పెట్టింది, నిన్న బాగా పెట్టలేదు, ఇచ్చింది అంటారు. కానీ ఒక చెట్టుకు నీళ్లు ఇస్తే అదే మనకు ధ్యాన ప్రక్రియగా నిష్కామ కర్మ చేస్తున్నది. చాలా బాగుంది మీకు. అంటే నిష్కామ కర్మ. ఇంకా నేను కూడా చెప్పనా, నాకు తోచింది మీకు. మీరు ఇలా కాంక్రీట్ లో కాకుండా మీరు ఫామ్ ల్యాండ్ కొనండి ఎక్కడైనా, దేవుడు ఇస్తారు. ఆగండి సంకల్పం సరి అయినదైతే దాని దారి ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఫామ్ ల్యాండ్ ఎక్కడైనా కొంచెం అవుట్స్కట్స్ లో దగ్గరలోనే ఎంత చాలా తక్కువలోనే దొరుకుతాయి, దేవుడి దయతలతో. అదైతే కట్టామనుకోండి, మనం ఆ రోజు ఆశ్రమాలు ఉన్నాయి చూడండి, గుడిసెల్లాగా మట్టితో అలకడము, అలాంటిది వేసుకొని అప్పుడు మన పాత యోగా ఋషులు ఎంత కూర్చుని ప్లేస్ ఎలా ఉంటుంది, చెట్టు కింద ఒక బేస్మెంట్ కట్టుకుని అక్కడ అందరు కూర్చొని, మీరు ఒక కుర్చీ వేసుకొని మీరు అలా కూర్చొని ఆ సీన్ లో మీరు పాటలు పాడుతుంటే ఆహా నారదుడే వస్తాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు పాపం ఆయన రాలేడు కాంక్రీట్ బిల్డింగ్ లాలకి, ఆ నేచర్ దగ్గరగా ఉండే దాంట్లో అయితే వస్తాడనేది నా ఆశ. చూద్దాం, డెఫినెట్ గా చేద్దాం మనం. నేను ఎక్కడైనా కూడా నాకు కొంచెం ఎవరైనా ఉంటే కూడా ఆ సెంటర్ లో రిక్రియేషన్ క్లబ్ లాగా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని అడుగుదాము, అలాంటిది చేద్దాం. ఏమి చేసినా చేయకపోయినా ఈ కలయిక అయితే బాగుంది. అంటే నేను ఏ విషయాన్ని భవిష్యత్తుకు లింక్ పెట్టను, ఈ క్షణం చాలు, అంతే కదా. నేను అంతే అంతే. అందుకని మీరు చెప్పిందంత విని మొత్తం మర్చిపోతున్నా. నేను యాంకరింగ్ చేస్తాను, TV9 లో వెళ్ళాను, వారితేనే నైట్ ప్రోగ్రామ్స్ వస్తాను, నైట్ ప్రోగ్రామ్స్ ఎన్ఆర్ఎస్. వాడు పృథ్వీ అని ఉంటాడు పిల్లోడు, చాలా ఇష్టపడతాను నన్ను యాంకర్స్ అంతా పిల్లలు. ఈ అబ్బాయి ఏజ్ ఉంటాడు, ఇంకా చిన్న ఉంటాడు, వాడు ఇప్పుడు కూడా చాలా ఫేమస్. వాడు నైట్ వాడు మాట్లాడుతున్నాడు, నేను ఇలా ఆన్సర్ చెప్తుంటే వాడు నన్ను ఇలాగే చూస్తున్నాడు. వాడు నేను చెప్పేది విడిచిపెట్టేసి వాడి టైం అయిపోయింది, స్లాట్ వాళ్ళకి ఉంటుంది కదా యాడ్ వచ్చేది, అది కూడా మర్చిపోయాడంట. ఫస్ట్ టైం అంట. వాడు నన్ను చూసి అమ్మా ఈరోజు నాకు ఉంది మోత అన్నాడు. ఎందుకురా బిడ్డ అంటే, అమ్మో 15 నిమిషాలు 8 దాటిపోయి 15 నిమిషాలు కూడా అయిపోయింది, మా బాస్ నన్ను తిట్టేస్తాడమ్మా, నా జీవితంలో ఎప్పుడు జరగలేదు, అసలు నేను నాకు కట్ చేయాలనిపించట్లేదు, మీరు మాట్లాడుతుంటే అలా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది, ఏదో ఉందమ్మా, నేను మా మమ్మీకి వెళ్ళి చెప్పానంటే ఆవిడ అన్నిందంటే, ఆవిడని చూస్తే ఒక అమ్మవారు చూసినట్టు ఉంటుంది, అసలు ఎంత బాగుంటుంది రా ఆమె చూడంగానే ముద్దు అనిపిస్తుంది, అమ్మని చూసినట్టు అలా ఉండాలి ఆడపిల్లలంటే అనేది వాళ్ళ అమ్మ మెచ్చుకుంది అని మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాడు వాడు పృథ్వీ అనేటాడు. అంటే ఎక్కడైనా చూడంగానే ఒక స్త్రీ తత్వంలో ఆ మాతృతత్వం కనపడాలంట. అలాగే రౌడీ క్యారెక్టర్స్ కూడా ఉండాలి, చెప్పాను కదా నేను, కలకత్తా క్యారెక్టరు అన్నీ ఉండాలి. లేకపోతే మరి మన అమ్మవారి శక్తి అంటే హింసించకుండా ఉండకపోతే, మరి సంహరించకుండా ఉండకపోతే, ఇప్పుడు బోనాలు మాకు కోసుకొని తినేది ఎలాగుందో అలాగే శక్తి రూపంలో ఏ తప్పు జరిగినా చెయ్యాలి, లేకపోతే పాపాత్ములు పెరిగిపోతారు కదా. అది కానీ అది కూడా బ్యాలెన్స్ చేయాలి, ఈకో బ్యాలెన్స్ చేయండి. థ్యాంక్ యూ. అమ్మగారు మీ పేరు పుష్పలీల కదా, పుష్ప అంటే ఫైర్ కాదు, ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్లవర్ ఎక్కడ ఫైర్ కావాలో థ్యాంక్ యూ సో మచ్. మీ పరిచయం కాలేదు నాకు. ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు, ఆయన ఈ బుక్ రాశారు, నా మాటలు విని తను ఒక బుక్ రాశారు, ఇది కూడా ఊరికి తీసుకెళ్ళండి, ఊరికి చదవచ్చు. ఏ ఓయమ్మ మీరు మామూలు గారైతే మీరు ఇస్తున్నట్టు ఓకే ఓకే కరెక్టే. మనం తెలుసుకోకుండానే పిచ్చిగా ఉంటాం మనం. ఇక పట్టుకోండి సార్. థ్యాంక్ యూ. అబ్బా ఏం జ్ఞానం అండి ఇది. స్థితప్రజ్ఞత వచ్చిన వాళ్ళే ఇలా ఉంటారు.
మీకంతా స్థితప్రజ్ఞత వచ్చింది మీకు. పర్టికులర్గా ఈయన నుంచి మీకు వైబ్రేట్ అవుతున్నాయి ఇవి. సో ఇది ఇంకా వైబ్రేట్ అవ్వాలన్న కోరిక. థ్యాంక్ యూ సో మచ్. అది ఎవరు ఆపలేరు. అంతే. ఎందుకంటే దానికి కర్త మనం కాదు కదా. అంతే కదా. ఒక పువ్వు సువాసన వలె జ్ఞానము ప్రసరించని, దానికి నువ్వు ఆధారం ఉండకూడదు. నేచర్కి మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి నేచర్ సంబంధించిన మా చిన్నది తప్పకుండా నేను చేస్తాను. సో ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి, మీ సంగీతాభిలాషకి నేను, మా కన్నమ్మ, నా బిడ్డ అందరం శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాం. యాక్సెప్ట్ చేయి, సరేనా? రీసా రసవైస్. చలో, ఇది సూపర్ పాడ్కాస్ట్. ఎంజాయ్. రీసా రసవైస్.